सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠాల్లో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. నిన్నటి పాఠంలో కానీ ఇంకా ఎంతమందికి చెప్పిన పాఠాలు ఏ ఉన్నా కూడా అస్తు. ప్రకృతమంశరామः. నిన్న మొన్న ప్రవీణ్ గారు ఒక ప్రశ్న అడిగారు. శేషే లోపః అనే సూత్రం చేత టీ భాగానికి లోపం ఏ రకంగా అవుతుంది, ఈ టీ అనేది ఎలా తీసుకోవాలి అంటే నిన్న ఒక సంక్షేపంగా చెప్పాను. అదే సమాధానం దీంట్లో. దీని విషయం మీద మహాభాష్యంలో 2 రకాలుగా చూపించాడు అన్నమాట. ఇప్పుడు యుస్మద్ అస్మద్ శబ్దాలకు మనము త్వమా వేక వచ్చిన అనే సూత్రం చేత యుస్మద్ స్థానంలో త్వ, అస్మద్ స్థానంలో మే తెచ్చుకున్నాం. ఓన్లీ మపర్యంతస్య సూత్రం ఉంది, అధికార సూత్రంలో ఉంది కాబట్టి మపర్యంత మకారం వరకు మాత్రమే, అనంత మకారం వరకు మాత్రమే త్వ మా తెచ్చుకున్నాం. యుస్మద్ స్థానంలో త్వ, అస్మద్ స్థానంలో మా తెచ్చుకున్నాం. తెచ్చుకోగా ఏమి అద్దు బాగా మిగిలింది. అంటే ఆదేశం చేయగా ఏదైతే మిగిలిందో ఆ భాగాన్ని అంతిమంలో ఉంది కాబట్టి టీ భాగం అని చెప్పాం. ఎందుకంటే టీ అంటే అచ్చుల్లో అంతిమ ఏదైతే ఉందో దానికి టీ సంధ్య అని చెప్పాం. ఇప్పుడు ఒకటే అచ్చు ఉంది కదా, అంతిమంలో ఉంది కదా, అటువంటి టీ భాగానికి అంటే శేష భాగానికే టీ భాగం అని చెప్తున్నాయి. ఇక్కడ శేష మిగిలిన భాగం ఏదైతే ఉందో దాని టీ భాగం. ఇంకా శేష అంటే ఏ రకం చెప్పారంటే పైన యకార ఆదేశము ఆకార ఆదేశం ఇచ్చారన్నమాట. ఎక్కడ అద్దు భాగానికి అద్దులో ఉండే దకార స్థానంలో యకారము అకారం ఆదేశం చేశారన్నమాట. యకారము అంటే అద్దులో ఉండే అంతిమ దకార స్థానంలో యకారము ఒకసారి ఆకారం రూపాన్ని బట్టి అంటే అవి ఆదేశాలు చేయగా మిగిలిన ఏదైతే ఉందో దాన్ని ఆ రకంగా అంటే దాన్ని వదిలిపెట్టి శేష మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆదేశాలు చెప్పగా ఆ భాగానికి అంటే అంతిమ భాగం అదు మాత్రమే మిగులుతుంది కాబట్టి ఆ అదు భాగానికి ఇక్కడ శేషే లోపః అనే సూత్రం చేత శేష భాగం అంటే మిగిలిన భాగానికి లోపం చేశాం. కేవలం దకార మాత్రానికి మనము అద్దులో ఉండే అంతిమ దకార స్థానంలో మనం యాగానే ఆగానే ఏదైనా ఆదేశం చేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఆదేశాలు ఎల్లప్పుడూ అంతిమ స్థానంలో అవుతాయి. ఎవరు చెప్తారు అంతిమ స్థానంలో అవుతాయని చెప్పి? అలోంత్యస్య ఆదేశాలు అంతిమ స్థానంలో అవుతాయి. ఆ రకంగా దకార స్థానంలో మాత్రమే కావాలి. ఒకవేళ అలా చేశామనుకోండి అప్పుడు అతో గుణే అనే సూత్రం చేత మళ్ళీ పదరూపం చేసుకొని ఆ రూపాన్ని అలా కూడా తయారు చేసుకోండి, మనకి ఇష్టసిద్ధి సిద్ధిస్తుంది. అట్లా 2 రకాలుగా మహాభాష్యంలో రూప ప్రక్రియ చూపించాడు. ఇది మనకు ఆ ప్రసంగం దానికి సంబంధించిన సూత్రాలు వచ్చినప్పుడు శేషం అనేది ఇంకా స్పష్టంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. అది సందర్భం వచ్చినప్పుడు ఇంకా దానికి సంబంధించిన ఇంకా సూత్రాలు ఉన్నాయి, ఆ సందర్భాన్ని బట్టి చెప్తాను. ఇక్కడ కేవలం శేషే లోపః అన్నప్పుడు కేవలం అస్మద్కి యుస్మద్కి అస్మ భాగానికి యుస్మ భాగానికి లోపం చేయగా మిగిలిన అంశం ఏదైతే ఉందో ఆ మిగిలిన అంశానికి లోపం అవుతుంది. దాన్ని శేషం అంటాం. దాన్ని అంతిమంలో ఉంది కాబట్టి టీ భాగానికి లోపం అని చెప్పాం. ఎందుకంటే అంతిమంలో ఉంది కాబట్టి యుస్మ అస్మ భాగానికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందే టీ భాగానికి లోపం చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకి అస్మత్ శబ్దానికి సంబంధించి యుస్మత్ శబ్దానికి సంబంధించిన రూపాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆ సూత్రాల్లో మనకి స్పష్టం అవుతాయి. కొన్ని చోట్ల అస్మ యుస్మగానికి ముందు భాగానికి ముందు అస్మ యుస్మ కాకుండా ముందు టీ భాగానికి లోపం చేసుకుంటాం. తర్వాత అస్మ భాగానికి మనము యుస్మ భాగానికి త్వా లేదా మా ఏదైతే సందర్భాన్ని బట్టి ఏదైతే కావాలో అది ఆదేశం చేసుకుంటాం అన్నమాట. అటువంటి సందర్భాల్లో మనకి టీ అంటే స్పష్టత కోసం, ఇక్కడ శేషం అంటే తెలియడం కోసం
ఈ రకంగా శేషలోప అనే సూత్రం చేత, అందుకని టీ భాగానికి శేష భాగం అంటే మిగిలిన భాగం ఏదైతే ఉందో ఆ మిగిలిన భాగానికి దానికి టీ భాగానికి లోపం అవుతుంది అని చెప్పాను. కాబట్టి కేవలం శేషం అంటే అస్మద్కి యుష్మద్కు యుష్మ భాగంలో అస్మ ఆదేశం చేయగా మిగిలింది ఏదైతే ఉందో ఆ మిగిలిన భాగాన్ని టీ భాగం అని చెప్పి ఆ భాగానికి లోపం చేసుకున్నాము. ఇది ఇంత ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ గారు ఇంకేమైనా దీంట్లో స్పష్టత కావాలండి? ఉన్నారండి ప్రవీణ్ గారు? లక్ష్మణ గారు, లక్ష్మణార్య గారు. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓకే అండి. దీంట్లో కేవలం మిగిలిన భాగం ఏదైతే ఉందో దానికి ఈ భాగం చెప్తాను, దాంతో శేష లోపాలు సూచించడం లోపం చేయబడింది. ఓకే, అస్తు అండి. ఇంకెవరికైనా ఉన్నాయని సందేహాలు? అస్తు. నెక్స్ట్ సూత్రం రాసుకోండి. మనకు ఈ ముందు చెప్పిన సూత్రం అయిపోయింది అనుకుంటాను. ఏ సూత్రం అంటే నిపాత ఏకా జనాంగ్ ఓత్, ఈ రెండు సూత్రాలు అయిపోయాయి. ఇక్కడ నిపాత ఏకా జనాంగ్ అంటే ఒకే అచ్చు కలిగినటువంటి నిపాతం ఏదైతే ఉందో దానికి ప్రక్రియ సంజానం. అదే విధంగా ఓదంతం ఒకారాంతం ఏదైతే ఉందో అటువంటి నిపాతాన్ని కూడా ప్రక్రియ సంజాని పేరు పెట్టుకున్నాము. ఒకారాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రక్రియ సంజానం అంటే ఓకారం అంతిం కలిగినటువంటి నిపాతం ఏదైతే ఉందో, అంటే నిపాతం పేరు కూడా ఉండాలి, అది ఓకారాంతమే ఉండాలి, అటువంటి దాన్ని కూడా ప్రక్రియ సంజాని పేరు పెట్టుకున్నాము. అవి ఆహో, ఉతాహో, నో, అథో, అహో ఇవి స్పష్టంగా ఒకారం అంతిమంలో ఉన్నాయి. ఎందుకంటే ఇవి చాదయో సత్వ నియమం ప్రకారంగా నిపాతం కూడా పేరు పెట్టబడ్డాయి కాబట్టి, నిపాతం కూడా ఉంది, ఒకారాంతం ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈ సూత్రం ప్రకారంగా ప్రక్రియ సంజానం చేసుకున్నాము. ప్రక్రియ సంజానం చేసుకోవడం వల్ల మనకు ప్రకృతి భావం కావడం ముఖ్యం. అంటే సంధి జరగలేదు. ఆహో ఇతి, ఊతాహో ఇతి అనే ఇక్కడ ప్రక్రియలో ఉదాహరణలో ఇక్కడ ఏచోయ వాయావహ అనే సూత్రం చేత ఔ ఆదేశం అవుతుంటే ప్రకృతి భావం కావడం వలన ఇక్కడ మనకు ఆ సంధి జరగలేదు. ఇది ముఖ్య ప్రయోజనం. ఇక్కడ మనము ప్రక్రియ సంజాని పేరు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏచోయ వాయావహ అనే సూత్రం చేత అవాదేశం కాకుండా నిలబెట్టేసింది, అంటే ప్రకృతి భావం చేసింది. ప్రకృతి భావం అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉంచాలి, దాన్ని సంధి జరగదు అని చెప్పింది. అస్తు. ఇప్పుడు అదే క్రమంలో ఇప్పుడు కింద రాసుకోండి. సంబుద్ధౌ శాకల్యస్యే తావనార్షే. సంబుద్ధౌ శాకల్యస్యే తావనార్షే. నీట్గా రాసుకోండి. సంబుద్ధౌ శాకల్యస్యే తావనార్షే. తావనార్షే. ఇక పైన అనువృత్తి చూడండి. యహాసే ఓత్కి అనువృత్తి 16 తక్, అంటే ఓత్ అనే సూత్రం నుండి ఈ సూత్రంలోకి సంబుద్ధౌ సాకల్యస్యే తావనార్షే అనే సూత్రం ఓత్కి అనువృత్తి వస్తుందన్నమాట. అంతకన్నా ముందు ప్రక్రియ సంధ్యాకి అది ఎంతవరకు నడుస్తుంది? ప్రక్రియ అనేది మనకు పూర్తిగా 18 సూత్రం వరకు వస్తుంది అన్నమాట. అంటే ప్రక్రియ అనేది కూడా దీంట్లో కూడా వస్తుంది. ఓత్ అనే సూత్రం నుండి ఓత్ అనే పదం కూడా ఈ సూత్రంలోకి అనువృత్తి వస్తూ ఉంది. ఓకే, రాసుకోండి. పద విభాగం రాసుకోండి. పద విభాగం. సంబుద్ధౌ. సంబుద్ధౌ అంటే సప్తమి విభక్తి ఏకవచనం. సంబుద్ధం అంటే సప్తమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ శాకల్యస్య. శాకల్యస్య. శాకల్యస్య ఇది షష్ఠి విభక్తి ఏకవచనం. శాకల్యస్య షష్ఠి విభక్తి ఏకవచనం. సంబుద్ధం అనేది సప్తమి విభక్తి ఏకవచనం. చూడు, మనం సూత్రంలో ఉండే పదాన్ని సూత్రాన్ని పద విభాగం చేస్తాడు, దాంట్లో విడగొట్టుకొని దాంట్లో ఏ విభక్తి అని చెప్పుకుంటాం. దాన్ని పద విభాగ, పదచ్ఛేద అంటాం. పద విభాగాన్ని పదచ్ఛేద అన్న ఒకటే. పదచ్ఛేదం చేసి దాంట్లో విభక్తి ఏంటి, ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం తెలుస్తున్నామట. సంబుద్ధౌ సప్తమి విభక్తి ఏకవచనం.
అదేవిధంగా శాకల్యస్య షష్ఠి విభక్తి ఏకవచనం. తర్వాత ఇతౌ 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 అని సప్తమి విభక్తి ఏకవచనం. ఇతౌ సప్తమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అనార్షే 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 ఇది కూడా సప్తమి విభక్తి ఏకవచనం. అనార్షి అనేది ఏంటి? సప్తమి విభక్తి ఏకవచనం. అనార్షి అంటే సప్తమి విభక్తి ఏకవచనం. చూడండి, మనం కూడా సాకల్యస్యే తావనార్షి ఇక్కడ సంధి చేసామండి. రెండు సంధి సూత్రాలు వచ్చాయి. ఎవరు చెప్పగలుగుతారా? ఏ సంధి అయిపోయింది? సాకల్యస్య ఇతౌ ఇక్కడ సంధి జరిగింది. ఏ సంధి జరిగింది? ఏ సంధి జరిగింది? సాకల్యస్య ఇతౌ ఈ రెండు పదాలను కలపడానికి సూత్రం ఏ వచ్చింది? ఉత్తమం. ఆద్గుణ వచ్చేసి ఆ పక్కన ఈ ఉంది కాబట్టి ఆ ఈ కలిస్తే రెండింటి స్థానం అయిపోయింది, గుణం ఏకాదేశం అయిపోయింది. అందుకే ఆ ఈ కలిసి ఏ అయిపోయింది. అందుకే సాకల్యస్యే అయిపోయింది. తర్వాత ఉంది సాకల్యస్యే తౌ సాకల్యస్యే అయిపోయింది. సాకల్యస్య తౌ పక్కన అనార్ష ఉంది. ఇక తౌలో పక్కన అనార్షలో ఇక్కడ ఏ సంధి జరిగింది? ఆదేశం వచ్చిందండి. అస్తు ఏచోయ వాయావ. అదేమంటుంది? పదానికి అంతిమంలో ఏకారం గాని ఒకారం గాని ఔకారం గాని ఉంటేనా ఏ స్థానంలో ఐ వస్తుంది, ఔ స్థానంలో అవ్ వస్తుంది. ఒకవేళ ఐ ఉంటే ఆయ్ వస్తుంది, అవు ఉంటే ఆ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏముంది మనకు? ఇతౌ తౌలో అవు ఉంది కాబట్టి ఔ స్థానంలో ఆ వస్తుంది. కానీ పక్కనే ఉండాలి, అత్సు ఉండాలి. ఉందే ఇక్కడ అనార్షే అనార్షలో ఆ ఉంది కదా, కాబట్టి స్వరం ఉంది కాబట్టి ఔ స్థానంలో ఆ వచ్చింది. ఔ స్థానం వచ్చింది, ఆ వచ్చింది. అప్పుడు ఆ వచ్చి తకార హలంతం అయిపోతుంది. దాని పక్కన ఆవు అని పెట్టుకున్నాం. ఆవు వకార హలంతం. ఓకేనా? దాని పక్కన వకార హలంతం పెట్టిన తర్వాత పక్కన అనార్షే ఉంది కదా, అనార్షే యొక్క ఆకారం అనేది వాద కలిసిపోతుంది. వాద కలిసిపోతే తావనార్షే అయిపోయింది. అందుకే కలిపితే మొత్తం సాకల్యస్య తావనార్షే. స్పష్టమైంది ఇప్పుడు? ఇది మనకు ఇప్పుడు సాకల్యస్య తావనార్షి విడగొట్టుకోలేము. కొన్ని ఏ పదాలు ఉన్నా మనకు అర్థం కాదు. అందుకే పద విభాగం చాలా అవసరం. ఏ శబ్దాలను తెలిసిపోతుంది మనకు. సాకల్యస్య ఇతౌ ఒక పదం, అనార్షే ఒక పదం. ఇక్కడ అనార్షే అంటే ఏమిటి చెప్తాను, రాసుకోండి. ఇక్కడ సమాసం ఇచ్చాడు. ఏంటి? సమాస. రాసుకోండి. సమాస అంటే మనం విడగొట్టుకున్న పదాల్లో ఏ దాంట్లో సమాసం ఉందో దాన్ని ఇంకా విశిష్ట అర్థం ఉంటే దాన్ని విడదీసి చెప్పుకుంటామండి. దాంట్లో ముందుగా అనార్ష శబ్దాన్ని విడగొట్టున్నాయి, తత్పురుష సమాసం ఉంది కాబట్టి రాసుకోండి. నా ఆర్షః అనార్షః, నా ఆర్షః అనార్షః, తస్మిన్ అనార్షే అనార్షే. బ్రాకెట్ లో రాసుకుని నై తత్పురుషః సమాసః, నై తత్పురుషః సమాసః. మనం రచనావధి కౌముది చెప్పుకుంటప్పుడు చెప్పాను అక్కడ. ఒకవేళ నా పక్కన వ్యంజన వర్ణం వస్తేనా అప్పుడు నకార స్థానంలో ఆ వస్తుంది. ఇప్పుడు నా ప్లస్ ఆర్షః, నా పక్కన వ్యంజన వర్ణం లేదు, ఏముంది? స్వరవర్ణం ఉంది. స్వరవర్ణం ఉంటే నా స్థానం అన్ను వస్తుంది. అందుకే నా అన్ను పెట్టుకుంటే అనార్షః అయిపోయింది. ఇన్ని స్థానంలో నకార స్థానంలో అన్ను పెట్టుకుంటే అన్ని నకారం పొల్లు పక్కన ఆర్షః కలిపితే అనార్షః అయిపోయింది. తస్మిన్ అనార్షే, దాన్ని అనార్షి అంటాం. సప్తమి విభక్తి తీసుకొచ్చాం. మళ్ళా ముందు విడగొట్టాము, చూపించాం, పద విభాగం చేసి దాన్ని మళ్ళీ కలిపి తెప్పాం. కలిపితే తస్మిన్ అనార్షే. నా ఆర్షః అనార్ష. ఆర్షం అంటే ఏమిటి? ఆర్షం అంటే ఆర్షః అంటే ఋషి ప్రణీతమైనటువంటి గ్రంథాలను ఆర్ష గ్రంథాలు అంటాం. ఏం చెప్పాను? ఋషేర్ ప్రణీతః ఆర్షః, ఋషేర్ ప్రణీతః ఆర్షః అంటే ఋషి రచించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ష గ్రంథాలు అంటాము. ఇప్పుడు ఇది మహర్షి పాణి రచించేది గ్రంథాన్ని, వ్యాకరణాన్ని, అష్టాధ్యాయి. అందుకే ఆర్ష గ్రంథం అంటాము. ఋషి ద్వారా రచించబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ష గ్రంథాలు అంటాము. దాంట్లో ఎప్పుడు లేశ మాత్రం కూడా దోషానికి అవకాశం ఉండదు, పొరపాటున కూడా ఉండదు అక్కడ. అందుకే ఆర్ష గ్రంథములు అంటాం. అనార్ష గ్రంథములు అంటే ఏమిటి అంటే మన విద్వాంసులు తయారు చేసినవి. అంటే ఆ ఋషికృత గ్రంథాలను ఆధారం చేసుకొని
వాళ్ళ ఊహతోటి వాళ్ళ బుద్ధితోటి రాసిన గ్రంథాలను అనార్ష గ్రంథాలు అంటాము. విద్వాంస్ రాసినటువంటి, పండితులు రాసినటువంటి, ఇంకా ఎవరైనా రాసినటువంటి ఋషి కాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన గ్రంథం అనార్ష గ్రంథాలు అంటాము. అక్కడ సంభావన ఉంటుంది, అక్కడ దోషానికి సంభావన ఉంటుంది, అక్కడ దోషాలకు సంభావన ఉంటుంది. కొంచెం సిద్ధాంత విరుద్ధం కూడా ఉండొచ్చు అక్కడెక్కడ, అందరూ అలాని కాదు, కొన్ని సిద్ధాంతాలను కూడా రాసుకోవచ్చు. అయినా కూడా ఎక్కడో వచ్చట దోషయుక్తం అంటే ఋషికి సామాన్య వ్యక్తికి తేడా ఉంటుంది కదా. ఋషి అంటే బ్రహ్మవేత్త, ఋషి అంటే ఋషయ మంత్రద్రష్టారో బభూవు. ఋషులు ఎవరంటే మంత్రాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తులను ఋషులు అంటాము. మంత్రాన్ని అంటే ఆత్మని సాక్షాత్కారం చేసుకున్న వ్యక్తే ఆ మంత్రాన్ని సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు. అందరికీ సాధ్యం కాదు. మంత్ర సాక్షాత్కారం అంటే యథార్థ జ్ఞానం, వాస్తవిక జ్ఞానం. అటువంటి వ్యక్తి అది బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆ ఋషి కాగలుగుతాడు. మంత్రం ఎప్పుడైతే ఆత్మసాత్ చేసుకోగలుగుతాడో అటువంటి వ్యక్తే ఋషి కాగలుగుతాడు. అందుకే ఋషేర్ ప్రణీత ఆర్ష. ఋషి రచించిన గ్రంథాలను ఆర్ష గ్రంథాలు అంటాము. విద్వాంస్ రాసిన గ్రంథాలను అనార్ష గ్రంథాలు అంటాము. అంటే అవి అనార్ష గ్రంథాలు చదవకూడదని కాదు, దాంట్లో దోషాలు ఉండడానికి సంభావన ఉంటుంది. ఇంకా కొంతమంది ఋషిని అనుసరించే వేదానుకూలంగా, సిద్ధాంతానుకూలంగా ఉన్నాయి, అవి ప్రకరణ గ్రంథాలు. దానికి అనుకూలంగా ఉంటే అది చదువుకోవచ్చు. అంటే ఋషి రాసిన గ్రంథాలు అతి అర్థం చేసుకోవడం కోసం కొంచెం సులభంగా రాయడానికి మన విద్వాంసులు ప్రయత్నించారు. కాబట్టి అనార్ష గ్రంథాలు అంటాం అన్నమాట. వాళ్ళు ప్రయత్నం చేశారు ఋషిని ఆధారం చేసుకొని. మొత్తానికి ఆర్ష అంటే మనకి స్పష్టమైందంటే ఏమైందంటే ఋషి ప్రణీతమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆర్ష గ్రంథాలు అంటాము. మిగతా వాళ్ళు ఎవరైతే రచించారో వాటిని అనార్ష గ్రంథాలు అంటాం. ఇక్కడ ఏమన్నాం, నా ఆర్ష అనార్ష. అనార్షే అని చెప్పామంటే ఆర్షాలు ఆర్ష గ్రంథానికి సంబంధించింది కాకూడదు. అంటే అనార్ష గ్రంథానికి సంబంధించిన ఏదైనా శబ్దం ఉండాలి, ఆర్ష గ్రంథానికి సంబంధించిన శబ్దం ఉండకూడదు. అది మనం చూద్దాం ఏంటో. ఇంకోటి సముద్ధవ శబ్దం. చెప్పండి. మనం మామూలుగా ఒక పద్యం రాసేటప్పుడు ఆర్ష ప్రయోగం అంటాం కదండి. అంటే ద్వంద్వార్థాలు వచ్చే పద్యాలు, అది కూడా దీని కిందకే వస్తుందా? అంటే ఆర్ష ప్రయోగం అంటే ఋషికి అనుకూలమైన ఏదైతే ఉందో దాన్ని ఆర్ష ప్రయోగం అంటే ఋషికి అనుసరించే ప్రయత్నం చేశారన్నమాట. సిద్ధాంత విరుద్ధంగా వెళ్ళలేదు అక్కడ. అటువంటి ప్రయోగాలను ఆర్ష ప్రణీత అని చెప్పి చెప్పుకుంటారంట. మామూలుగా ఋషి రచించిన ఏదైనా శ్లోకాలు ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత ఉంది. ఋషి తుల్యం అంటే ఋషి కోటిలో మనం భగవంతుని శ్రీకృష్ణుని అంటాం అనమాట. ఋషి అని పేరు పెట్టలేదు. ఇప్పుడు శ్రీకృష్ణ మహారాజ్ అంటాం మనం. అంటే యోగి సంధ్య తీయని ఋషి అని సంధ్య ఎప్పుడు శ్రీకృష్ణుని అన్నాం మనం. ఓకేనా? కానీ ఆ ఋషి తుల్యమైనటువంటి వ్యక్తి, ఋషి తుల్యం అంటే ఆయనకు మనం దీన్ని పోల్చి చెప్పలేము అనమాట. మొత్తానికి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆ శ్లోకం నుంచి ఒక పదం వచ్చింది అనుకోండి, అది ఆర్ష ప్రయోగం అని చెప్తామంట. భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇవన్నీ ఋషి ప్రణీతమైన గ్రంథాలు అనమాట. దాంట్లో ప్రయోగం తీసుకుని ఆర్ష ప్రయోగం అంటుంటాం. అంటే ఋషి అనుకూలమైన ప్రయోగము, అంటే ఋషి రచించిన గ్రంథం రచన శ్లోకంలో కావచ్చు, మంత్రంలోంచి కావచ్చు, కాబట్టి ఇంకా దానికి అనుకూలమైనటువంటి పదం కావచ్చు, దాన్ని ఆర్ష ప్రయోగం అంటాము. ఇప్పుడు మీకు తాత్పర్యం ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, చెప్పండి. లేదు మహోదయ, మామూలుగా మహోదయ పద్యాలు రాసేటప్పుడు 2 రకాల ప్రయోగాలు చేస్తారు. అందులో ఆర్ష ప్రయోగం ఒకటి. ఆర్ష ప్రయోగం చేసినప్పుడు ఒకే దానికి 2 అర్థాలు కూడా రావచ్చు అన్నట్టుగా అన్నారు. అది ఇది ఒకటేనా లేదా అని అనుమానం వచ్చింది. ఆర్ష ప్రయోగం అంటే ఉంటుందండి. అది ఆర్ష ప్రయోగానికి సంబంధించి కొన్ని ప్రకరణ సందర్భాన్ని బట్టి దానికి 3 అర్థాలు, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా 3 రకాల అర్థాలు చేయొచ్చు. ఒకటి కూడా కాదు, 3 రకాలుగా అర్థం చెప్పొచ్చు. ఇప్పుడు మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా 3 రకాలుగా అర్థాన్ని భిన్నగా దీనికి తాత్పర్యం చెప్పొచ్చు అన్నమాట. అది ఏ రకంగా ఒకే మంత్రార్థంతో 3 రకాల అర్థం అనేది ఎట్లా అనేది, అది ఆ స్థితికి ఎదిగినటువంటి మంచి ప్రకాండమైన విద్వాంసుడు, వైయాకరణ పండితులు, ఇంకా అభ్యాసం చేసిన వాళ్ళకి మాత్రం సాధ్యమవుతుంది. ప్రయోగాలు ఉన్నాయండి మీరు చెప్పినట్టుగా, గురుగారు అట్లా చెప్తూ ఉంటారు. అందుకే ఆర్ష ప్రయోగం మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది అన్నమాట. ఆర్ష అనార్ష ప్రయోగాలు మనకు తరచుగా వింటూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా తాత్పర్యం అదే, ఋషి రచించిన గ్రంథాలను అనుసరించి ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, ఇంకా ఋషి ప్రణీతమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ష గ్రంథాలు అంటాం. ఓకేనా?
అస్తండి. ఇక్కడ ఇంకొక అస్తు సందేహం మహోదయ, ఉందండి. ధన్యవాదాలు. ఇక సంబుద్ధ వచ్చిన సూత్రంలో సంబుద్ధం అంటే మనము సంబోధనేచ అంటామా? మనకు కారకాలు ఉన్నాయి కదా, ప్రథమ కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, సంబంధ, అధికరణం, సంబోధనం. ఓకేనా? మనము సు తీసుకొచ్చిన తర్వాత దానికి సంబోధనేచ అనే సూత్రం ఒకటి ఉంది అన్నమాట. ఆ సూత్రం చేసి సంబుద్ధి అని పేరు పెడతాం. ఏం పేరు పెడతామంటే ఇప్పుడు అంగం అని పేరు పెట్టినట్టుగా, ఇతని పేరు పెట్టినట్టుగా ఒక సంబుద్ధి అని పేరు పెడతాం. అంటే ఏ ప్రథమ భక్తి ఏ క్వశ్చన్ సూచి వచ్చిన తర్వాత ఏ దానికైతే మనం సంబుద్ధి అని పేరు పెడతామో దాన్ని సంబుద్ధి అని అంటాం అనమాట. సంబోధించే సూత్రం దానికి సంబుద్ధి అని ఒక పేరు పెడతాం. అలా సంబుద్ధి అని పేరు పెట్టే సంబోధన విభక్తి పక్కన ఉంటే అని తాత్పర్యం ఇక్కడ. ఓకేనా? అది మీకు ఎగ్జాంపుల్ స్పష్టంగా చూపిస్తాను ఉదాహరణలో. మొత్తానికి సంబోధన అంటే సంబుద్ధి అని పేరు పెట్టినటువంటి విభక్తి. ఏ విభక్తికి అయితే సంబుద్ధి అని పేరు పెట్టే దాన్ని తీసుకోవాలి ఇక్కడ. ఓకే. శాకల్యస్య అనేది అప్పట్లో మహర్షి పాణిని సమకాలంలో అయినటువంటి అంతకన్నా పూర్వ ఆచార్యుడు, అంటే మంచి వైయాకరణుడు ఇతను కూడా. మన ప్రారంభంలో మీకు చెప్పాను, చాలా మంది వైయాకరణలు తయారయ్యారండి. ఇప్పుడు కాదు, మహర్షి పాణిని కంటే ముందు చాలా వైయాకరణలు ఉండేవి. మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు అంటామట. 9 రకాల వ్యాకరణ చదువుకునేటువంటి ప్రకాండమైనటువంటి విద్వాంసుడు అతను హనుమంతుడు. అంటే అప్పటికంటే ముందు ఈ వ్యాకరణం ఉన్నాయన్నమాట. అందుకే కొన్ని చోట్ల మహర్షి పాణిని కూడా అప్పట్లో ఋషులు ఎవరైతే ఉన్నారో వైయాకరణులు, అందుకే మధ్య మధ్య వాళ్ళ పేరు శాకల్య, ఆపిశల్య, అలా చాలా మంది ఆచార్యులు ఉన్నారు. అలా సమకాలం ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఉల్లేఖించి ఆయన మతం ప్రకారంగా దీన్ని ఈ రకంగా, దీనికి సూత్రాలతో ఇట్లా చెప్పారు, నా ప్రకారం ఇలా ఉంటుంది అంటే కొంచెం వ్యత్యాసం, దాంట్లో ఎక్కువ సిద్ధాంతం దోషం రాదు. శాకల్యాచార్య మతం ప్రకారం ఇతి ఉండాలి, అనార్ష ఇతి ఉండకూడదు. మహర్షి పాణ్య ఉంటే శాకల్యాచార్య మతంగా పాణ్య ఆచార్య నియమానుసారంగా పద్ధతి ప్రకారంగా దీంట్లో ఆర్ష ప్రయోగం ఉండాలి, లేదంటే అక్కడ అనార్ష ప్రయోగం కూడా ఉండొచ్చు అని చెప్పి శాకల్యాచార్య చెప్పినమాట. అట్లా వ్యత్యాసం ఎక్కడని చెప్పి ఇక్కడ చూపించనమాట. అది ఆ వ్యత్యాసము శాకల్యాచార్య అప్పట్లో ఈ సూత్రం యొక్క అర్థం ఏ రకంగా తీసుకునేవాడని కూడా ఇక్కడ ఉల్లేఖించనమాట. అది సూత్రార్థంలో స్పష్టమవుతుంది. శాకల్య అంటే ఇక్కడ శాకల్య ఆచార్య అంటే వ్యాకరణ ఆచార్య, అప్పట్లో సమకాలీన వ్యక్తి, మంచి ఋషి. అస్తు. ఇతి అనేది ఒక ప్రయోగం. ఇప్పుడు మనకు వాయు ఇతి, ఉదాహో ఇతి, ఇతి శబ్దం కదా, అవి మనకు ఆర్ష గ్రంథాలు వచ్చినటువంటి ఇతి ప్రయోగం అంట. మంత్రంలో కానీ ఎక్కడైనా శ్లోకాల్లో కానీ ఇచ్చినటువంటి ప్రయోగం అంట. అది ఇతి ఏ ఉండాలి? అనార్షమైనటువంటి, అంటే అనార్ష గ్రంథాల్లో ఉన్నటువంటి ఇతి శబ్దం తీసుకోవాలన్నా, ఆర్ష గ్రంథాల్లో ఉన్నటువంటి ఇతి శబ్దం తీసుకోవాలన్నా. ఇప్పుడు ఇవన్నీ వేదాలు, దర్శనాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో ఋషి ప్రణీతమైన గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని చోట్ల ఇతి శబ్దాన్ని ఉపయోగించారు. ఇప్పుడు పాణి మహాభాష్యం ఉంది, అది మహర్షి పతంజలి ప్రణీతమైనటువంటి భాష్యం అనమాట. అక్కడ ఇతి శబ్దం చాలా చోట్ల ఉపయోగించామట. అంటే అక్కడ ఇతి శబ్దం ఏదైతే అది తీసుకోవాలన్నా, లేకపోతే లౌకికంగా ఇంకా వేరే అనార్ష గ్రంథాలు ఉన్నటువంటి ఇతి శబ్దం తీసుకోవాలన్నా, ఆ విషయంలో ఇక్కడ ఒక విచారణ ఇక్కడ చూపించారనమాట. అస్తు. శాకల్య అంటే ఆచార్య, సంబుద్ధి అనేది మనం సంబోధనేచ సూత్రం చేత విభక్తికి సంబుద్ధి అని పేరు పెట్టుకుంటాము. ఆర్షం అంటే చెప్పుకున్నాము, ఋషి పండితుల ఆర్షము అంటాం. ఇప్పుడు అర్థం చూడండి, రాసుకోండి. అర్థ, ఈ సూత్రార్థం, ఈ శబ్దాన్ని కలిపితే అర్థం ఏ రకంగా వస్తుంది అది చూద్దాం. ఈ సూత్రం ఏమంటుంది ముఖ్యంగా రాసుకోండి. అర్థ అని పెట్టి, సంబుద్ధి నిమిత్తకో యహ ఓకారః, సంబుద్ధి నిమిత్తకో యహ ఓకారః. ఇక్కడ యహ అనే విసర్గానికి లోపం అయిందండి, అది చెప్తాను. ఆ సంధి దాలేదు కాబట్టి ఇప్పుడు లోపం అయింది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సంబుద్ధి నిమిత్తకః ఉండాలి అంటే విసర్గం ఉండాలి. ఇక్కడ హసిచ అనే సూత్రం చేత ఇక్కడ ఓకారం అయిపోయింది, అది తెలుసు కాబట్టి చెప్పాను. సంబుద్ధి నిమిత్తకో యహ ఓకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి, తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి. శాకల్యస్య ఆచార్యస్య మతేన, శాకల్యస్య ఆచార్యస్య మతేన. చూడు, శాకల్య ఆచార్య యొక్క మతంలో, ఆయన యొక్క సిద్ధాంతంలో శాకల్య ఆచార్య అలా చెప్పేవాడు. ఏం చెప్పారు? సంబుద్ధి నిమిత్తకో యహ ఓకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి.
శాకల్యస్య ఆచార్యస్య, శాకల్య ఆచార్య అంటే అప్పట్లో ఉన్నటువంటి వైయాకరణ ఆచార్య, శాకల్యస్య ఆచార్యస్య మతేన అనార్స్య ఇతౌ పరతః. అనార్స్య అంటే అవైదిక, వైదికం కానిది దాన్ని అనార్స్యం అంటాం. ఇది వైదిక ప్రయోగం కాదంటుంటాం. అందుకే అంటే వైదికం కాదంటే అది వైదికమే మనకి ఆర్ష ప్రణీతమైన గ్రంథం అనమాట. ఆ వేదాల్లో లేనిది, ఆర్ష గ్రంథాలు లేనిది అవైదికం అంటాం. అందుకే అనార్ష అంటే అవైదికే అని చెప్పారు ఇక్కడ. అనార్ష అంటే అవైదికి అంటే వేదాల్లో లేనిది, దాన్ని అవైదికం అంటాం. అనార్ష ఇతౌ పరతః. ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ రాసుకోండి ఒక్క నిమిషం. ఇది సూత్రం అయిపోయిందా? సంబుద్ధి నిమిత్తకో యహ ఓకారః తస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి సాకల్యస్య ఆచార్యస్య మతేన. అంటే కేవలం సాకల్య ఆచార్య మతంలో మాత్రమే ప్రగృహ సంజ్ఞ. ఎవరికి? సంబుద్ధి నిమిత్తకో యహ ఓకార అంటే మనము సు తీసుకొచ్చుకున్న తర్వాత సు ఔజస్ అమ్మ ఔట్సెస్ లో మనం స్వాది ఉత్పత్తి చేసుకొని సు తెచ్చుకుంటాం కదా, మనం ఆ ప్రక్రియ చూపించాం కదా. ఆ సు తెచ్చుకున్న తర్వాత దానికి సంబోధన ఇచ్చి ఆయన సూత్రం చేత సంబుద్ధి అని పేరు పెడతాం. అలా సంబుద్ధి అని పేరు పెట్టిన తర్వాత దాన్ని నిమిత్తం చేసుకొని ఏదైతే ఓకారం వచ్చిందో అంటే ఆ ఓకారం రావడానికి సంబుద్ధి నిమిత్తమైంది. ఇప్పుడు గుణం రావాలంటే ఆధాతకం నిమిత్తంగా ఉంటే గుణం చేసుకుంటాం అంగానికి అని చెప్తాం కదా. అలాగా సంబుద్ధి నిమిత్తకో యహ ఓకార, సంబుద్ధి నిమిత్తం చేసుకుని ఏదైతే ఓకారం వచ్చిందో అలాంటి ఓకారానికి ఈ సూత్రం ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెడతా ఉంటుంది. కానీ ఎవరి మతంలో? మా శాకల్య ఆచార్య మత. శాకల్య ఆచార్య ఇటువంటి సంబుద్ధి నిమిత్తకమైనటువంటి ఓకారం ఏదైతే వచ్చిందో సంబుద్ధి నిమిత్తం చేసుకొని అంగంలో ఎక్కడైతే ఓకారం వచ్చిందో దానికి ప్రక్రియ సంజ్ఞ పేరు పెడతా అని చెప్పి శాకల్య ఆచార్య యొక్క మతం. కానీ పాణ్య ఆచార్య యొక్క మతంలో దానికి ప్రక్రియ సంజ్ఞ లేదు. ఆయన యొక్క మతాన్ని ఉల్లేఖించారన్నమాట అక్కడ. శాకల్య ఆచార్య అలాగా దాన్ని ఇటువంటి సందర్భంలో కూడా ప్రక్రియ సంజ్ఞ చేసేవారని చెప్పి వారి యొక్క మతాన్ని ఇక్కడ ఉల్లేఖించారు. ఎప్పుడు అనార్ష ఇతౌ పరతః అంటే అనార్ష గ్రంథాల్లో అంటే అవైదికంలో ఉన్న ఇతి శబ్దం ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనము సంబుద్ధి సంజ్ఞ పేరు ప్రక్రియ సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి ఏమవుతుంది? మహర్షి పాణి నియమానుసారంగా మతానుసారంగా ఆర్ష ప్రయోగంలో ఉన్నటువంటి ఇతి శబ్దం పక్కన ఉంటేనే ప్రక్రియ సంజ్ఞ అవుతుంది. ఈయన యొక్క అభిప్రాయం ఏంటి? ఆర్ష ప్రయోగం అంటే వైదిక ప్రయోగం యొక్క ఇతి శబ్దం అనే పక్కన ఉండాలి. అవైదికంలో ఇతి శబ్దం కాదు. అంటే వేద గ్రంథాలు ఎక్కడైతే ఋషి ప్రణీతమైన గ్రంథాలు ఎక్కడైతే ఇతి శబ్దం ఉందో ఆ ఇతి శబ్దం పక్కన ఉంటేనే ముందున్నటువంటి ఓకారానికి ప్రక్రియ సంజ్ఞ అవుతుంది. లేక శాకల్యాచార్య ఏమంటున్నారు? లేదు, అనార్ష ప్రయోగం అంటే వైదికం ఋషి ప్రణీతం కాకపోయినప్పటికీ కూడా అవైదికం అయినప్పటికీ కూడా ఏదైనా ఇతి శబ్దం పక్కన ఉంటే అయిపోయి ప్రక్రియ సంజ్ఞ చేసుకోవచ్చు వీని యొక్క అభిప్రాయం. మహర్షి పాణిని ఏమంటున్నారు? ఏదంటే ఆర్ష ప్రయోగమే ఉండాలి. అంటే ఆర్ష ప్రయోగాల్లో ఉన్నటువంటి ఇతి శబ్దం పక్కన ఉంటేనే ప్రక్రియ సంజ్ఞ చేసుకొని ఈయన యొక్క అభిప్రాయం. లేదండి ఆర్ష శబ్దం ఉండాల్సిన అవసరం లేదు, ఆర్ష శబ్దం భలే ఉంటే ఉండని, లేక అనార్ష శబ్దం ఉన్నప్పుడు కూడా నిషేధించలేదు ఆయన. మహర్షి పాణిని ఖండించలేదు. అది చేసుకోదు, అది ఓకే. కాకపోతే అనార్ష శబ్దం ఉన్నప్పుడు కూడా ప్రక్రియ సంజ్ఞ పెట్టుకోవచ్చు అని ఈయన యొక్క అభిప్రాయం. దాన్ని శాకల్యాచార్య పాణ్య మతాన్ని ఖండించలేదు, ఇదే ఉండాలని చెప్పలేదు. అది ఓకారం అది నువ్వు ఓన్లీ ఆర్ష శబ్దం ఉన్నప్పుడు మాత్రమే అని చెప్తున్నావు కదా. లేదండి అనార్ష శబ్దం ఉన్నప్పుడు కూడా ప్రక్రియ సంజ్ఞ అవుతుంది అని ఈయన యొక్క అభిప్రాయాన్ని మతాన్ని ఉల్లేఖించదన్నమాట. ఇప్పుడు స్పష్టమైన అనుకుంటా. సంబుద్ధి నిమిత్తకః యహ ఓకారః. జీ చెప్పండి. అంటే మహోదయ మామూలుగా మనం ఇతి అనేది అవ్యయ పదం కింద తీసుకుంటాం కదండి. ఇక్కడికి వచ్చేసరికి ఇతి అనేది అవ్యయ పదం అవ్వదా, శబ్దం కింద అవుతుందా? ఇక్కడ అవ్యయ పదాలు కూడా ఉన్నాయండి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఒక్కో చోట ఒక్కొక్క విధంగా అర్థం మారిపోతుంది. ఎప్పుడు ఇతి అనేది అవ్యయ పదంలో ఉంటుందని చెప్పలేము. సందర్భాన్ని బట్టి అర్థం తీసుకుంటాం ఒక్కోసారి. ఓకేనా? ఇక్కడ అవ్యార్థం కాదు, సంపూర్ణ మంత్రార్థం వాక్యార్థం చూసుకోవాలి. ఓకేనా? అవ్యయ పదమే ఉంటుంది. ఇక ఈ సందర్భంలో అవ్యార్థం తీసుకుని చెప్పినది మొత్తం మంత్రాంశాన్ని బట్టి తెలుస్తుంది. సందర్భం బట్టి అవ్యయం తీసుకోవచ్చు, ఇంకా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు. అనేక అర్థాలు వస్తాయి శబ్దానికి. ఇక ఇతి శబ్దానికి విషయం వచ్చింది. ఇతి శబ్దం అంటే ఆర్ష ప్రయోగం ఉండాలా, అనార్ష ప్రయోగం ఉండాలా?
మహర్షి పాణిని ఏమంటున్నారు, ఆర్ష ప్రయోగం ఉంటేనే సముద్ధి ప్రకృతి సంధ్య ముందున్నటువంటి ఓకారానికి ప్రకృతి సంధ్య పెట్టుకో అంటున్నాడు. లేదు శాకల్యాచార్య ఏమంటున్నారు, లేదంటే అనార్ష ప్రయోగం ఉన్న కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదని ఆయన చెప్పాడు. అంటే ఆ రకంగా రూప సిద్ధి అవుతుంది, సిద్ధిస్తుంది, దోషం రాదు అని చెప్పి ఆయన మాత్రం ఉద్రేకించారు. ఓకే, పెద్ద సిద్ధాంత దోషం కాదు. ఆ చిన్న చిన్న ప్రయోగాలు ఎందుకు సూక్ష్మ తేడా ఎక్కడ వస్తుంది, అది మనకు మహాభాషణలో పోయినాక దీని మీద చర్చించడం తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, అస్తు అండి. ఇక్కడ ఇది అర్థం స్పష్టమైంది అనుకుంటాను, అర్థం స్పష్టమైంది అనుకుంటాను. అయిందండి. శాకల్యాచార్య యొక్క కింద ఇచ్చారు చూడండి, ఒక మీ దగ్గర పుస్తకాలు ఉంటే గమనించండి. ఇక దీని ముఖ్య తాత్పర్యం, దీంట్లో అర్థం ఏం లేదు, నువ్వు అర్థం చేసుకునే సూత్రం ఇది. దీంట్లో రూపసిద్ధులు అంటే ఏం లేవు. ఓకేనా, ఏం చెప్తున్నావు, శాకల్యస్య ఆచార్యస్య మతేనా ఉంది, అందరి దగ్గర పుస్తకాలు చూసుకొని కింద ఇచ్చారు సంస్కృతంలో. శాకల్యస్య ఆచార్యస్య మతేనా, శాకల్య ఆచార్య యొక్క మతంలో ప్రగ్రియ సంధ్య భవతి, ప్రగ్రియ సంధ్య అవుతుంది. ఎవరికి, సంబుద్ధి అనే నిమిత్తంగా ఉంటే దాని ముందు ఏదైతే ఓకారం వచ్చిందో, సంబుద్ధి నిమిత్త ఓకారం ఏదైతే ఉందో ఆ ఓకారానికి ప్రగ్రియ సంధ్య అవుతుంది. దీన్ని బట్టి అవుతుంది అన్యేషాం ఆచార్యానం మతం, ఓన్లీ శాకల్యాచార్య యొక్క మతం అట్లా చెప్పామట. అందరు మిగిలిన చాలా మంది వైయాకరణ వాళ్ళంతా కూడా మహర్షి పాణినినే సమర్థించారు అనమాట. ఈ విషయంలో ఏదో ఆర్ష ప్రయోగం ఉండాలని చెప్పి. అందుకే శాకల్యస్య ఆచార్యస్య మతేన ప్రగ్రియ సంధ్య భవతి భవిష్యతి హోగా అవుతుంది. అన్యేషాం ఆచార్యానం మతేన నా భవిష్యత్తు, అన్య ఆచార్య ఇంకెవరైతే వైయాకరణ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని సమర్థించడం లేదు. ఏదంటే ఆర్ష ప్రయోగమే ఉండాలని వాళ్ళు గట్టిగా మహర్షి పాణినిని అనుసరించి చెప్తున్నారు అనమాట. ఓన్లీ శాకల్యాచార్య మాత్రమే ఏదంటే అలౌ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ఓకేనా, తేన శాకల్య, దీంట్లో దాన్ని బట్టి ఏమని చెప్పి మళ్ళీ ఏమొచ్చింది, తేన శాకల్య గ్రహణేన వికల్పోపి సిద్ధ్యతి. అంటే ఇప్పుడు ఆయన రెండు తేన శాకల్య గ్రహణం అంటే ఇది కూడా చేసుకోవచ్చు, ఆయన అది వద్దని చెప్పలేదు. ఆర్ష ప్రయోగమే అసలు రాదని చెప్పండి, అది కూడా వస్తుందండి, కానీ అనార్ష గ్రంథం ఉన్నప్పుడు వస్తుంది. ఆ రకంగా రెండు వికల్పాలు తీసుకున్నాను. అందుకే తేన కిం భవతి తేన శాకల్య గ్రహణేన వికల్పోపి సిద్ధ్యతి, అందుకే రెండు రూపాయలు వస్తాయి మతంలో. ఆయన మతంలో ఏమొస్తాయి, ఒకటి ఆర్ష ఇతి శబ్దం పక్కన ఉన్నప్పుడు ఒక రూపం వస్తుంది, అనార్ష శబ్దం పక్కన ఉన్నప్పుడు ఒక రూపం వస్తుంది, అంటే రెండు రూపాయలు వస్తాయి అన్నమాట. కానీ మహర్షి పాణి యొక్క మతంలో ఒకే రూపం వస్తుంది, అంతే సంధి కాదంటే కాదు, ఆర్ష ప్రయోగినప్పుడు అవుతుంది. ఆయన మతం రెండు చేసుకోవచ్చు ఒకసారి, అంటే ఒకసారి సంధి అవుతుంది, ఒకసారి సంధి కాదు. ఎవరి మతంలో, శాకల్యాచార్య మతంలో ఒకసారి సంధి చేసుకోవచ్చు, ఒకసారి సంధి జరగదు. కానీ పాణ్యాచార్య యొక్క మతంలో ఏమవుతుంది, ఆర్ష శబ్దం యొక్క ఇతి శబ్దం ఉంటేనే అక్కడ ప్రతి సంధి చేసుకొని మనం నిలబెట్టేసుకుంటాం. ఆర్ష శబ్దం ప్రయోగం కాకుండా ఇంకో అన్య శబ్దం ఉందనుకోండి, అవైదిక ప్రయోగం ఉందనుకోండి, అక్కడ సంధి చేసేసుకోవచ్చు, అక్కడ నిలబెట్టే ప్రతి సంధి కాదు వాయన మతంలో. అందుకే వాయన మతంలో ఒకటే రూపం తయారవుతుంది. శాకల్యాచార్య మతంలో మాత్రమే రెండు రూపాలు కనిపిస్తాయి. అందుకే తేన శాకల్య అంటే తేన శాకల్య గ్రహణం, శాకల్య ఆచార్య యొక్క మతంలో అలా గ్రహించడంలో వికల్పోపి సిద్ధ్యతి, వికల్పం కూడా వస్తుంది, అంటే రెండు రూపాయలు ఆయన చెప్తే కదా, ఆశ అది కూడా తీసుకోండి ఇది కూడా తీసుకోండి అని రెండు రకాలుగా చెప్పాడు. అందుకే రెండు రూపాయలు కనిపిస్తాయి. కింద ఉదాహరణ చూడండి, శాకల్య మతే శాకల్య వాయో ఇతి, ఏంటి వాయో ఇతి, ఇక్కడ పోయినా ఏం చేస్తే శాకల్య మతం చెప్తే కదా, ఇది అనార్ష ప్రయోగం, ఇతి శబ్దం అంటే అనార్ష ఇతి శబ్దం అనమాట. అందుకే ప్రగ్రహం చేసుకున్నాడు. ప్రగ్రహ సంధి పేరు పెట్టడం ఏమైపోయింది, ఇక్కడ సంధి కాలేదు. వాయో ఇతి అనేది, ఇతి శబ్దం అనేది ఇది అనార్ష ప్రయోగం. మీకు సందేహం రావచ్చు, ఇది అనార్ష ప్రయోగమా ఆర్ష ప్రయోగం ఎలా తెలుస్తుంది, రెండు ఇతి ఇతి రెండు సమానంగా ఉన్నాయి. ఆ మంత్రాన్ని బట్టి తెలుస్తుంది. మన ఋషి వేద మంత్రం తీసుకుంటున్నామా, లేదంటే వేద అన్య అనార్ష యుక్తమైన అవైదిక యుక్తమైన గ్రంథం తీసుకుంటున్నాం. ఆ మంత్రాన్ని బట్టి, ఆ శ్లోకాన్ని బట్టి, ఎక్కడ తీసుకుని దాన్ని బట్టి ప్రమాణం తెలుస్తుంది. ఇది ఆర్ శబ్దం యొక్క ఇతి శబ్దం, ఇది అనార్ శబ్దం యొక్క ఇతి శబ్దం అనేది. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు వాయువుతో ఒక అంశం తీసుకున్నాం, అక్కడ పూర్వ మంత్రార్థం తీసుకుంటామట. ఆ మంత్రార్థాన్ని ముందు పెట్టుకుని మాట్లాడతాం కాబట్టి ఈ సందేహం రాదు మనకు. అస్తు, ఇక్కడ శాకల్యాచార్య మతంలో మనకు ప్రగ్రహ సంధ్య పేరు పెట్టుకున్నాం కాబట్టి ప్రగ్రహ సంధ్య పెట్టుకుని ఎలా వస్తుంది, ప్లుత ప్రగృహ్య అచినిత్యం తోటి ప్రకృతి భావం అవుతుంది. అందుకే ఇక్కడ వాయో ఇతి ఈ సందర్భంలో ఏచోయ వాయావహ అనే సూత్రం చేత ఇక్కడ కూడా ఆదేశం అవుతుంటే ఇది నిలబెట్టేసింది. ఇది ముఖ్య ప్రయోగం. అన్యేషాం మతే
వాయ వితి అయిపోతుంది. ఇక్కడ సంధి అయిపోతుంది. మహర్షి పాణి విషయంలో ఏదో ఆర్ష ఇతి శబ్దం ఉంటేనే ప్రకృతి సంధి అవుతుంది. ఇది ఆర్ష ఇతి శబ్దం కాదు, అనార్షం. అందుకే మహర్షి పాణి అక్కడ పెట్టలేదు. అసలు సంధే అక్కడ ప్రకృతి సంధే కాదు. ఓకారం భలే ఉండని. ఇది అనార్ష శబ్దం కాబట్టి నేను ప్రకృతి సంధి పెట్టాను. ఆర్ష శబ్దం అనేటువంటి ఇతి శబ్దం ఉంటేనే ప్రకృతి సంధి అని పెడతా అని చెప్పి లేదు కాబట్టి ఆయన పెట్టలేదు. అందుకే వాయన మతం ఏమైపోయింది, అక్కడ సంధి జరిగిపోయింది, నిలబెట్టలేకపోయింది. ప్రకృతి సంధి పేరు పెట్టుకుంటేనే మనకు యుత ప్రగృహ అచినిత్యం వచ్చేసి ప్రకృతి భావం చేసేది. ఇక్కడ ప్రకృతి సంధి రానప్పుడు అందుకే యుత ప్రగృహ అచినిత్యం అనే సూత్రం రాలి. అందుకే అక్కడ సంధి జరిగిపోయింది. వాయో ప్లస్ ఇతిలో ఓకార స్థానంలో అవు ఆదేశం చేసుకుంటే ఏమైపోయింది, వాయ వితి అయిపోయింది. కలిపితే ఓ స్థానంలో అవ్వు వాయ యకార హలంతో పక్కన అవు కలిపితే వాయ వితి అయిపోయింది. వాయ వితి. ఓకేనా. అదేవిధంగా బాణో ఇతి, ఇది శాకల్యాచర్య మతంలో ఆయన ప్రకృతి సంధి పేరు పెట్టుకుని దాన్ని నిలబెట్టేసుకున్నాడు, విడివిడిగా పెట్టుకున్నాడు. కానీ మహర్షి పాణి అన్ని వేరే ఆచార్య యొక్క మతంలో బాణవితి. బాణవితి ఇది మహర్షి పాణిని యొక్క మతంలో. అలాగే అధ్వర్యో ఇతి. అధ్వర్యో ఇతి ఇది కూడా ఎవరి మతంలో, మహర్షి శాకల్యాచర్య యొక్క మతంలో అధ్వర్యో ఇతి. ఇక్కడ సంధి జరగలేదు అంటే ప్రకృతి సంధి జరిగింది. ఇక్కడ సంధి జరగలేదంటే దాని తాత్పర్యం ప్రకృతి సంధి వచ్చింది. ఇక్కడ అధ్వర్య వితి, ఇక్కడ ఓకార స్థానంలో అధ్వర్యు ప్లస్ ఇతి, సారీ అధ్వర్యో ప్లస్ ఇతి. ఇక్కడ ఓకార స్థానంలో అవు ఆదేశం అయిపోయింది. ఎవరి మతంలో, మహర్షి పాణిని ఆచార్య యొక్క మతంలో ఏమైపోయిందండి, సంధి జరిగింది. సంధి జరిగిందంటే దీని తాత్పర్యం దీని వెనక ఏముంది, ప్రకృతి సంధ్య కాలేదు. ప్రకృతి సంధ్య పేరు పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ సంధి జరిగింది. ఓకే. అక్కడ ముందు దాంట్లో ప్రకృతి సంధ్య పేరు పెట్టుకున్నా కాబట్టి అక్కడ సంధి జరగలేదు. అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. ఇది ఇక్కడ ఈ రకంగా ఎగ్జాంపుల్స్ మనకు చూపించాడు. ఓకే, సంధి జరగలేదు అని చూపించాడు ఇక్కడ. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. చదివండి మహోదయ. అనార్షం అంటే వైదిక ప్రయోగం కానిది. కింద హిందీ ప్రకారం పాఠం ఏంటండి సత్యనారాయణ గారు, జీ చెప్పండి. ఇదే మామూలుగా అనువృత్తి ప్రకారం కంపల్సరీగా అవ్వాలి కదా. అనువృత్తి ప్రకారం అనువృత్తి అవ్వాలి కదా. అనువృత్తి ప్రకారం అనువృత్తి ప్రకారం ఒక రెండిట్లో ఉంది, ఒకారం ఉంది. అనువృత్తి వచ్చింది మనకు. ప్రగృహ్య కూడా ఉంది కదా, ఈ సూత్రానికి ప్రగృహ్య కూడా అనువృత్తి ఉంది కదా. ఉంది, అనువృత్తి ఉంది. ఉన్నప్పుడు ప్రగృహ్య కంపల్సరీగా చేసుకోవాలి కదా. కంపల్సరీ అనివార్యంగా చేసుకోవాలి కాదు. అందుకే అది అనువృత్తి వస్తుంది, ప్రగతి చేసుకోవాలి. కానీ ఇదేం చెప్పింది దీంతో ఇంకా సూత్రం, ఇక్కడ కొత్త సూత్రం వచ్చింది కదా, సంబుద్ధం సాకల్యస్య ఈ అర్థం దాని ప్రకారం ప్రగృహ్య చేసుకోవాలి కదా. అప్పుడు మనకి వాయో ఇతి అదే రూపం సిద్ధిస్తుంది కదా. అదే అందుకే సంబుద్ధి ఆచార్య మతం సిద్ధిస్తుంది, పాణ్య మతం సిద్ధించాలని స్పష్టంగా చెప్పేశాడు. సాకల్యస్య ఆచార్యస్య మతే ఏవ భవతి ఏవం. సాకల్య సంబుద్ధౌ సాకల్యస్య ఆచార్యస్య ఇతౌ అనార్షే సాకల్యస్య తావనార్షే. తావనార్షే అనార్షే అనార్షే ఇది శబ్దం పక్కన ఉంటేనే ఆయన మతాన్ని చూపించాడట మహర్షి పాణి. దీన్ని బట్టి నా మతంలో లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అదే దాని ఆయన వ్యతిరేకించి నేను నమ్మడం లేదు. ఆయన అంటున్నాడు సాకల్యాచార్య. ప్రగతి జరిగింది కదా, మొత్తానికి మీరు చెప్పిన ప్రగతి వచ్చి జరిగింది. కానీ ఎప్పుడు అనార్ష శబ్దం ఉన్నప్పుడు మాత్రమే అని. అందుకే నా మతం ఒకవేళ ఇక్కడ ప్రగతి సంధ్య వచ్చినట్టు మీరు చెప్పినట్టుగా జరగాలి. కానీ ఒకవేళ మహర్షి పాణికి మతం ఒకటే ఉంటేనా ఇక్కడ ఈ సూత్రం ఇచ్చేవారు కాదు, వేరే చోట ఇచ్చేవారు. లేదంటే ప్రగతి సంధ్య జరుగుతుంది కానీ ఎక్కడ సాకల్యాచార్య మాత్రం చేసుకోండి, ఆ మాత్రం లేదు. అందుకే విశేషంగా దాన్ని స్పష్టంగా చూపించేది ప్రకరణాన్ని బట్టి. దీన్ని బట్టి మన అర్థాపద్ధతి ఏమవుతుందంటే ఆయన మతం లేదని చెప్పి ₹2 అందుకే చూపించారు అన్నమాట. ఓకేనా. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. ఫస్ట్ ఇక్కడ మనకు సిద్ధి అంటూ ఏం లేదనుకుంటాను పరిశిష్టంలో. ఇచ్చారండి ఒకటి సిద్ధి మనకు. వాయు ఇతిలో వాయు శబ్దం ఎలా తయారైంది మనకు అభ్యాసం కావాలి కానీ శబ్ద రూపం ఎలా తయారు చేయ వాయు శబ్దం ఎలా తయారైంది అది చూపిస్తున్నారు. ఇతి శబ్దం అనేది సహజంగా తెలిసినది, మనం కలుపుకుంటాం. అనార్ష ప్రయోగం కలిపి చూపించారు ఇక్కడ.
వస్తు ఇప్పుడు వచ్చేసి ఈ సూత్రంలో స్పష్టత ఉంది కదా. ఊరికే మహర్షి పాణిని ఆచార్య యొక్క మతంలో సంధి జరుగుతుంది. సాకల్య ఆచార్య మతంలో ఇక్కడ సంధి జరగదు. ఎందుకు? ప్రకృతి సంధి అని పేరు పెట్టారు కాబట్టి. ఓకేనా? అస్తు. ఇప్పుడు రాసుకోండి. వాయో ఇతి, వాయో ఇతి, వాయో ఇతి అని తాత్పర్యం. వాయో ఇతి అంటే హే వాయు అంటే గాలి, గాలి వాయు అంటే గాలి, గాలి సంబోధిస్తూ ఇక్కడ చెప్పబడింది అంటే హే వాయు, హే వాయు, హే గురువు అంటాం కదా అట్లాగా, హే భాను అలాగా హే వాయు సంబోధన విభక్తులు చెప్పాం కదా. సంబుద్ధౌ అంటే సంబోధన విభక్తులు వచ్చినటువంటి విభక్తి అన్నమాట ఇక్కడ. అస్తు. వాయో ఇతి, ఇది మన లక్ష్యం. వాయు శబ్దం ఎలా తయారైంది ఇప్పుడు చూద్దాం. ముందుగా వాయు ప్రాతిపదికను తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? వాయు ప్రాతిపదిక, డైరెక్ట్ గా. వాయు అంటే గాలి. ఒక అర్థం ఉంది. వాయు శబ్దానికి ఏ అర్థం ఉంది? గాలి అనే ఒక అర్థం ఉంది. సత్తాత్మకమైంది అంట, ప్రసిద్ధమైంది. వాయు అంటే అందరికీ అర్థం, గాలి అని చెప్పి అర్థం అవుతుంది. కాబట్టి అర్థవంతమైన శబ్దం అంట. వాయు అనేది అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం చేత ప్రాతిపదిక సంధ్య వస్తుంది. అందుకే రాసుకోండి వాయు అని పెట్టి దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ వాయు శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వాయు శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇది ఈ సూత్రం సామాన్య వాయువు ఒక శబ్దం అనమాట. ఈ సూత్రం వచ్చి అర్థవంత శబ్దం అయితే దాని ప్రాతిపదికం పేరు పెట్టుకొని చెప్పి ఈ సూత్రం వచ్చి చెప్పింది అనమాట. అందుకే ముందు ఈ సూత్రాలు ఆంతసేపు అవన్నీ మామూలు శబ్దాలు, సామాన్య శబ్దాలు. శబ్దం అంటే ఏంటి? వర్ణము, వర్ణాల కలయికతో శబ్దం ఏర్పడుతుంది, శబ్దాల కలయికతో వాక్యం ఏర్పడుతుంది అన్నమాట. కానీ వ్యాకరణ శాస్త్రంలో ఆ అర్థమైన శబ్దానికి ప్రాతిపదికం అని చెప్పి పదం అని చెప్పి పేరు పెట్టుకుని మనం పని చేసుకుంటాం. అస్తు. వాయు శబ్దానికి అర్థవంతమైన శబ్దం కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ఓకే. ప్రాతిపదికం పేరు పెట్టగానే ఏమొస్తుంది? యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. ఎందుకంటే ప్రాతిపదికం ఉంటే ఖచ్చితంగా ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలంటే జ్ఞా ప్రాతిపదికాత్ పంచమి భక్తులు ఆ అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. రాసుకోండి. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే పూర్వవత్ స్వాద్యుత్పత్తి కృత్వా, పూర్వవత్ స్వాది ఉత్పత్తి కృత్వా, స్వాద్యుత్పత్తి కృత్వా, పూర్వవత్ స్వాద్యుత్పత్తి కృత్వా, స్వాద్యుత్పత్తి కృత్వా, పూర్వవత్ స్వాద్యుత్పత్తి కృత్వా సంబోధన విభక్తి ఏకవచనే, సంబోధన విభక్తి ఏకవచనే, సంబోధన విభక్తి. సంబోధనలో మనకి 8 విభక్తులు కదా, దాంట్లో సప్తమి విభక్తి ఏకవచనం చెప్పారు. సంబోధన విభక్తి ఏకవచనే మనం చెప్పేవాళ్ళం. ప్రథమ విభక్తి ఏకవచనం సుప్రత్యయ భవతి, పంచమి విభక్తి ఏకవచనం సుప్రత్యయ భవతి. అలాగే సంబోధన విభక్తి, సంబోధన విభక్తే ప్రథమ, సంబోధన విభక్తో ప్రథమ విభక్తి, సంబోధనే ప్రథమ ఏకవచనే సుప్రత్యయ భవతి. సంబోధన విభక్తి ఏకవచనం రాయండి డైరెక్ట్ గా. లేదంటే సంబోధన విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. స్వాది ఉత్పత్తి కృత్వా సంబోధన విభక్తి ఏకవచనే, ఏకవచనంలో సుప్రత్యయ భవతి, సుప్రత్యయం వస్తుంది. సంబోధన విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం వస్తుంది. సంబోధన విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ఓకేనా? సు ఎక్కడుందండి? అది సు ఎక్కడుంది? మనకు ప్రథమ విభక్తిలో ఉంది, కానీ సంబోధన విభక్తి అంటున్నాం. అంటే సంబోధనేచ అని చెప్పి ఆ సూకే సంబోధన
సంబోధన పేరు పెడుతుందండి. అది చెప్తాను. ఒకసారి ఓపెన్ చేయండి. సంబోధనేచ్ఛ 2:3:46. 2:3:46. పేజ్ నెంబర్ ఎంత అండి? పేజ్ నెంబర్ వచ్చేసి 230. 230. చూడు, సంబోధనే సప్తమి విభక్తి ఏకవచనం. సూత్రం చ అవ్యయ పదం. ఓకేనా? సంబోధనిచ్చే ప్రథమ విభక్తి భవతి. సంబోధనలో ప్రథమ విభక్తి వస్తుంది. నువ్వు సంబోధనలో తెచ్చుకోవాలంటే సంబోధనేచ ప్రథమ విభక్తి భవతి. సంబోధనేచ అని సూత్రం చెప్తుంది. ఎక్కడ ఏ సందర్భంలో వస్తుంది? ఇప్పుడు మనకు సు తీసుకొచ్చాం, కానీ సు తీసుకొచ్చి ప్రథమ విభక్తి ఏకవచనం వస్తుందా, సంబోధన విభక్తి ఏకవచనం వస్తుందా? అంటే కర్తలో సంబోధనే అంటే సంబోధనలో ప్రథమ విభక్తి వస్తుంది చెప్పాం. అంటే మనం 21 ప్రత్యయాలు వచ్చిన తర్వాత మనం ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి నిర్ణయం చేసుకుంటాం కదా. అప్పుడు నిర్ణయం చేసుకునేటప్పుడు మనకు సుపహ వచ్చేసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టేస్తుంది. విభక్తిష్ట వచ్చేసి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి పేరు పెట్టేస్తుంది. అలాగే మనం దాంట్లో కూడా ఏం తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఏ విభక్తి 21 ప్రత్యయం ఏ విభక్తి తెచ్చుకోవాలని దాని నిర్ణయం కోసం శేషే ప్రథమ అన్నప్పుడు ప్రథమ విభక్తి వస్తుందన్నమాట. అప్పుడు శేషే ప్రథమ స్థానం ఇక్కడ ఏమో సంబోధనేచ అని పెడతాం. ఏం వస్తామండి? సంబోధనలో ప్రథమ విభక్తి ఏకవచనం భవతి అని అర్థం వస్తుంది. అంటే శేషే ప్రథమ స్థానంలో సంబోధనేచ అనే సూత్రం రాస్తామన్నమాట. ఎందుకంటే సంబోధనలో తెచ్చుకోవాలి. సంబోధనలో ప్రథమ విభక్తి వస్తుంది. నువ్వు సంబోధనలో ఎవరైనా ఆహ్వానించాలనుకోండి, అక్కడ ప్రథమ విభక్తిలో ఉండేటువంటి సు తెచ్చుకో అని చెప్పింది. ఓకేనా? అందుకే శేషే ప్రథమ విభక్తి. అంటే ప్రథమ విభక్తి ఏ అర్థంలో వస్తుంది? సంబోధన అర్థంలో ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పి సూత్రం చెప్తుంది. ఓకేనా? అందుకే సంబోధన విభక్తి ఏకవచన సుప్రత్యయ భవతి అని చెప్పి మనం సు తెచ్చుకున్నాం. అంటే సంబోధన అర్థాన్ని చెప్పడం కోసము సు విభక్తి వచ్చింది. ప్రథమ విభక్తి అర్థాన్ని చెప్పడం కోసం కాదు. అంటే ఆ అర్థం చెప్పడం కోసం రాలేదు, సంబోధన విభక్తిని చెప్పడం కోసం ఇక్కడ సు ప్రత్యయం తెచ్చుకున్నాము. ఓకేనా? ఆ విషయం ఎవరు చెప్పారు? సంబోధనేచ అనే సూత్రము సంబోధనేచ ప్రథమ విభక్తి భవతి అని చెప్పి సూత్రం చెప్పింది. కాబట్టి సంబోధనేచ ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తే వస్తుంది. ఎప్పుడైనా సంబోధించాలి సందర్భం వస్తే అయిపోయా. అందుకే సంబోధన విభక్తి వస్తుంది, ప్రథమ విభక్తి వస్తుందని మనం చెప్పుకుంటాం. దీనికి ఒక ప్రమాణం ఏంటంటే, మీరు మనకు లౌకికంగా చాలా మంది నేర్చుకునేటప్పుడు ప్రథమ విభక్తి తర్వాత వెంటనే సంబోధన విభక్తి రాస్తారు. నేర్చుకునే చాలా మంది అలా నేర్చుకునే వాళ్ళు, ఎవరు నేర్పించినా అలాగే నేర్పిస్తారు. సంబోధన విభక్తి ప్రథమ విభక్తి తర్వాత వెనకబడే సంబోధన విభక్తి రాస్తాం. రామ రామో రామాహ, హే రామ హే రామో హే రామాహ అని తర్వాత మన తృతీయ విభక్తిని కంటిన్యూ చేస్తాం. ఎందుకలా రాస్తామంటే ప్రథమ విభక్తిలో సంబోధన విభక్తిలో విభక్తి రెండిట్లో సమానంగా ఉంటుంది. సంబోధనలో కూడా ప్రథమ విభక్తి వస్తుంది కాబట్టి అందుకే రెండు దగ్గర చూపిస్తాం అనమాట. అందుకే చాలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు? ఈ సూత్రం ప్రకారంగా సంబోధన ప్రథమ విభక్తి వస్తుంది చెప్పాం కదా. సంబోధనమైనా నాలుగు కర్త అయినా కూడా ప్రథమ వస్తుంది, కానీ అర్థాన్ని సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అందుకే రెండు ఒకేసారి రాసి చెప్పుకుంటూ ఉంటాం. అస్తు సంబోధనే ప్రథమ విభక్తి ఏకవచన సంబోధన ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయ భవతి. రాసుకోండి ఇప్పుడు కింద. వాయు ప్లస్ సు వచ్చింది కదా. సంబోధన విభక్తిలో ప్రథమ విభక్తి ఏకవచన సు వచ్చిందన్నమాట. సంబోధన విభక్తి అంటే సంబోధనలో ఉన్నటువంటి దాన్ని చెప్పడం కోసం కూడా ప్రథమ విభక్తి ఏకవచన సు తెచ్చుకుంటాం. అస్తు సంబోధనే ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయ భవతి. ప్రత్యయ పరశ్చ అని పెట్టేసి కింద దాన్ని వాయు పక్కన సు తెచ్చుకోండి. వాయు సు తెచ్చుకోగానే ప్రత్యయం కదా. ప్రత్యయం ఏ ప్రాతిపదికంతో ప్రత్యయం తెచ్చుకున్నా, ధాతువుతో ప్రత్యయం తెచ్చుకున్నా, ఏదైనా కావచ్చు, ప్రాతిపదికం కావచ్చు, ధాతు కావచ్చు. నువ్వు ఏ దానితో అయితే ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నది అంగం అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రత్యయం రాగానే ముందుది ఆటోమేటిక్గా అంగం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాయు అనే ప్రాతిపదికం చేత సుప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి ఆ సుప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగం అని పేరు వస్తుంది. అంగం అని పేరు పెట్టేది ఎవరు? రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధిస్ తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధిస్
ఆది ప్రత్యయేంగం అనేన जी సూత్రేణ ఆచార్య మహోదయ, ఓం ఆచార్య మహోదయ, జీ ఇక్కడ సుఖ సకారాల్లో ఉన్న ఉకారానికి ఉపదేశ అజనునాసిక ఎత్తు ద్వారా ఎత్తు సంజ జరుగుతుంది మహోదయ. జీ చేసుకోవచ్చు అండి, చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత చేద్దాం. అది కూడా జరుగుతుంది. ముందే చేసుకుందాం, చేసుకోవచ్చు. ఇది ఒకే రాసుకోకుంటే ముందే అనుబంధ లోపం రాసుకోండి. సు ఇత్యస్య అనుబంధ లోప, సు ఇత్యస్య అనుబంధ లోపం ఎలా అవుతుంది? ఉపదేశే అజనునాసిక ఇత్, సులో ఉండే ఉకారానికి అనునాసిక అచ్చు కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత సులో ఉండే ఉకారానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్య లోప అదర్శన లోప తోటి లోపం అయిపోతుంది. అప్పుడు ఓన్లీ సకారం మిగులుతుంది. ఓకేనా? అది వెనక ముందు చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కానీ చేసేసుకోండి, ఇబ్బంది లేదు. అందుకే డైరెక్ట్ గా సు ఇత్యేసి అనుబంధ లోప. అనుబంధ లోపం ఎలా చేసామని అడిగినప్పుడు మనకు తెలుసు. రాసుకునేదా? ఓకే, రాసుకుంటే సు ఇత్యేసి అనుబంధ లోప రాసిన తర్వాత ఇది రాయండి కావాలంటే. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః పూర్వస్య కిం భవతి? అంగ సంజ్ఞా భవతి. అంగ సంజ్ఞ ఎందుకు పెట్టుకుంటామండి? అంగాన్ని ఎందుకు పెట్టుకుంటాం? అంగాధికారానికి వెళ్ళాలి కాబట్టి, అంగాధికారానికి వెళ్ళాలి కాబట్టి అంగ సంజ్ఞ పెట్టుకుంటాం. ఓకే, అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే రాసుకునే హ్రస్వస్య గుణః, హ్రస్వస్య ఏ విభక్తి అండి? సూత్రం రాసుకునే అంగాధికారం ఏముందంటే హ్రస్వస్య గుణః సూత్రం ఉందండి. హ్రస్వస్య గుణః షష్ఠీ విభక్తి కదా. హ్రస్వస్య గుణః ప్రథమ విభక్తి ఏకవచనం స్పష్టంగా అనిపిస్తుంది. హ్రస్వస్య అంటే మనం షష్ఠీ విభక్తి, దానికి అర్థం ఏం చెప్తాము? షష్ఠీ విభక్తి అంటే ఎక్కడ పని అవుతుంది? షష్ఠి అనగానే ఏం అర్థం వస్తుంది మనకు? ఎక్కడ పని జరుగుతుంది? స్థానంలో జరుగుతుంది. హ్రస్వస్య స్థానే. సూత్రంలో హ్రస్వస్య ఉంది కదా, అంటే హ్రస్వస్య స్థానే గుణః భవతి. అంగస్య, అంగ శబ్దం కనుక అంగస్య పేరు పెట్టాం కదా. అంగస్య హ్రస్వస్య స్థానే, అంగస్య అది అంగమే ఉండాలి, అందులో అంగంలో హ్రస్వం ఉండాలి. అంగస్య హ్రస్వస్య స్థానే, అంగానికి హ్రస్వ స్థానంలో గుణం అవుతుంది అంటుంది. ఏమంటుంది? గుణం అవుతుంది. ఓకేనా? ఒకసారి ఓపెన్ చేయండి. ఏమంటుంది? హ్రస్వస్య 7:3:108, 7:3:108. పృష్ఠ సంఖ్య ఎంత అండి? 427, 427, 427 పేజీ, 3వ భాగంలో. సూత్రాలు చూడండి. హ్రస్వాంతస్య, అంత శబ్దం స్పష్టంగా ఉంది. హ్రస్వస్య గుణోభవతం చెప్పామనుకోండి, వాయువులో వకారం ఉంది, యు ఉంది, ఎవరికి చేసుకుంటావు గుణము? అంగం అని చెప్పి, అంగం అంటేనే వాయు ప్లస్ సు ఉంది, సా పక్కన ఉంటే మొత్తం వాయువుని మొత్తం అంగం అయిపోయింది మనకు. అంటే వాయువులో హ్రస్వానికి అంగం చేసుకుంటా అని చెప్పాము, హ్రస్వస్య గుణ అని చెప్పి. హ్రస్వానికి గుణ ఏ వాయువులో ఉండే వాకి చేసుకుంటావా, లేదంటే ఆకి చేసుకుంటావా, లేక యు చేసుకుంటా, అంగస్య గుణ భవతి అని చెప్పాం కదా. కాబట్టి దీనికి స్పష్టత కోసం హ్రస్వాంతస్య అంగస్య, హ్రస్వం అంతిమంలో ఉన్నటువంటి అంగానికి, అంగమే ఉండాలి, దాంట్లో హ్రస్వం ఉండాలి. అది కూడా ఎక్కడ ఉండాలి? అంతస్య, హ్రస్వాంతస్య, హ్రస్వం అంతిమంలో కలిగినటువంటి అంగానికి గుణోభవతి, గుణం అవుతుంది. ఎప్పుడు? సంబుద్ధౌ పరతః, సంబుద్ధి అర్థంలో తీసుకొచ్చిన సు పక్కన ఉంటేనే. ఇప్పుడు మనం సంబుద్ధి విభక్తి పక్కన ఉంటే ఏకవచనం సు తెచ్చుకున్నావా? సంబుద్ధి విభక్తి అది. అంటే సంబోధనేచ అనే సూత్రం చేత సంబోధనలో ప్రథమ విభక్తి తెచ్చుకున్నాము. ఏం తీసుకున్నాం? సంబోధనేచ అనే సూత్రం చేత సంబోధనంలో, సంబోధన అంటే సంబోధించేటప్పుడు, ఆహ్వానించేటప్పుడు అలాంటి అర్థంలో ప్రథమ విభక్తి తెచ్చుకున్నాం. కాబట్టి సంబుద్ధి అని పేరు పెట్టేటువంటి ప్రత్యయమే, అంటే సంబుద్ధి విభక్తి అనమాట. అందుకే సంబుద్ధౌ పరతః అంటే సంబుద్ధి
సుప్రత్యయం పక్కన ఉంటే, సముద్ది అని పేరు పెట్టినటువంటి సుప్రత్యయం పక్కన ఉంటే హ్రస్వాంతస్య అంగస్య గుణో భవతి. హ్రస్వాంతమైన అంగానికి గుణం అవుతుంది. ఓకేనా? అందుకే రాసుకోండి. హ్రస్వాంతస్య అంగస్య గుణో భవతి. ఇక్కడ అందుకే ఉదాహరణ ఇక్కడ ఏమి ఇచ్చాడు? హే అగ్నే, హే వాయో, హే పటో. ఇవే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ కూడా. రాసుకోండి. హ్రస్వాంతస్య అంగస్య అనేన సూత్రేణ హ్రస్వాంతస్య అంగస్య గుణో భవతి. హ్రస్వాంతస్య అంగస్య గుణో భవతి ఉంది కదా మనకు. హ్రస్వాంతం కూడా ఉంది. వాయు అనేది అంగము, అంగానికి అంతిమంలో హ్రస్వాంతస్య హ్రస్వం కూడా ఉంది. కాబట్టి హ్రస్వాంతమైనటువంటి హ్రస్వం అంటే ఏమిటి? హ్రస్వం అంటే ఏమిటండి? హ్రస్వం లఘు, లఘు అక్షరానికి హ్రస్వం అని పేరు. హ్రస్వం అంటే ఏమిటి? హ్రస్వం లఘు, లఘు అక్షరాన్ని హ్రస్వం అంటాము. ఇక్కడ వాయువులో ఊ అనేది లఘు అక్షరమే కదా, కాబట్టి ఈ లఘు అక్షరానికి హ్రస్వం అని పేరు. అలాంటి హ్రస్వం అంతిమంలో ఉంటే దానికి ఏమవుతుందంటే గుణం అవుతుంది. ఓకేనా? ఇది గుణం చేస్తా అంటే గుణం అంటే ఏమిటి? గుణహైతి కిం ప్రశ్న కలుగుతుంది. గుణహైతి కిం, గుణం అంటే ఏమిటి? ఓకే అండి. హ్రస్వాంతస్య అంగస్య గుణో భవతి సంబుద్ధో పరత. రాసరా ముందు సంబుద్ధో పరత, సంబుద్ధి పక్కన ఉంటేనే సంబుద్ధో పరత. చూడండి ఇక్కడ ఓన్లీ అంగం ఉండి ఉకారం ఉన్నంత మాత్రం కాదు, పక్కన కూడా ఉండాలి. సంబుద్ధిలో వచ్చినటువంటి సుప్రత్యయమే ఉండాలి. ప్రథమ భక్తిలో కూడా సు ఉంది. ఆ ప్రథమ భక్తిలో వచ్చినటువంటి సుప్రత్యయం పక్కన ఉంటే రాదు. సంబుద్ధి విభక్తిలో వచ్చినటువంటి సుప్రత్యయం పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఈ హ్రస్వస్య గుణ వచ్చేసి గుణం చేస్తుంది. ఓకేనా? ఓకే అండి. అందుకే గుణం ఏమవుతుంది? గుణం అంటే ఏమిటి అన్నప్పుడు అదేం గుణ ఆ సూత్రం వస్తుంది. ఆ, ఏ, ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. అదేం గుణ సూత్రం రాసుకుని కావాలి. ఓన్లీ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు పెట్టింది. కానీ ఇప్పుడు ఆ వాయువులో ఉండే అవకాశం 3 వర్ణాలు వచ్చాయి గుణం చేస్తా అని చెప్పి. అప్పుడు నిర్ణయం ఎలా అవుతుంది? 3 ఏం తెచ్చుకోవాలి? అప్పుడు స్థానం కలుపుకోవాలి. ఇప్పుడు వాయువులో ఉండే ఉకారం, దానికి స్థానం ఏంటి? ఉప పద్మాన్య ఓష్ట్యాహ. ఓష్ట వర్ణం అంటే ఉకారానికి ఓష్ట స్థానం. ఈ గుణ వర్ణాల్లో గుణం అని 3 వర్ణాలకి ఇప్పదు కదా. ఆ, ఏ, ఓ ఈ 3 వర్ణాల గుణం ఉపద్మాన్య స్థానం అంటే ఓష్ట స్థానం ఎవరికి ఉంది? ఆ అంటావా కంఠము, ఐ అంటావా కంఠతాలు, ఉండేది ఓ ఉంది. ఓ ఉపపద్మాన్య ఓష్ట్యాహ తోటి ఇది కూడా ఓష్ట స్థానం. ఓకారానికి ఓష్ట స్థానం ఉంది అనమాట. ఏ సూత్రం చేత? ఓదోతౌ కంఠ్యోష్ట్యౌ ఈ సూత్రం ప్రకారంగా ఇది ఓష్ట స్థానం, అది కూడా ఓష్ట స్థానం. ఓష్టం రెండు కలిసాయి కాబట్టి స్థానేంతరతమ నియమం ప్రకారంగా ఓకారమే వస్తుంది. అంటే చూసుకున్న ప్రక్రియ విధంగా చూసుకోవాలి. మనకి అలవాటు అయిపోయిందో డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఎందుకంటే మాటికి అభ్యాసం ఎందుకంటే అర్థమవుతుంది చెప్తున్నాను. అస్తు. హ్రస్వస్య గుణ ఆయన హ్రస్వాంతస్య గుణో భవతి సంబుద్ధో పరత. గుణ ఇది కిం అన్నప్పుడు అదేం గుణ వచ్చి చెప్పింది. ఓకేనా? అప్పుడు స్థానేంతరతమ, అదేం గుణ స్థానేంతరతమ. స్థానేంతరతమ తోటి అనిన సదృశ్యతమ ఆదేశ భవతి అని ముందు చెప్పుకున్నాం. ఓన్లీ సూత్రం రాసుకోండి. అదేం గుణ స్థానేంతరతమ ప్రకారం ఏమొచ్చింది? ఊకి గుణం ఏమవుతుంది? ఓ అయిపోతుంది. అందుకే వాయో స్ అయిపోయింది. ఇప్పుడు రాయండి వాయో స్. దీనికి ఎదురుగా అప్రిక్త ఏకాల్ ప్రత్యయ. ఇది ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ. ఇక్కడ ఉండే సూత్రాన్ని తిప్పి రాస్తే అయిపోయా. ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. 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 ఏకాల్ ప్రత్యయ అంటే ఒకే అల్ అంటే ఆ ఈ ఊన్లో ఉండే ఆ నుంచి మొదలుకొని లాస్ట్ లా వరకు ఏకాల్ ప్రత్యయానికి అప్రిక్త సంజ్ఞ పేరు వస్తున్నాం అంట. ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి అంటే ఒకే అల్లు అంటే ఒంటరిగా ఉన్నటువంటి అక్షరానికి అప్రిక్త అని పేరు వస్తుంది. ఇప్పుడు అల్లు ఒక ఒంటరిగా ఉందా, దాని వెనక ముందు ఏమైనా ఉన్నాయి? వ్యంజనం లేదు, నా స్వరం లేదు, కాబట్టి స్. అలా ఒంటరిగా ఉన్నటువంటి
ఏక అల్ ప్రత్యయానికి అప్రిక్త అని పేరు పెట్టుకున్నాం. ఎవరు చెప్పారు? ఏక అల్ ప్రత్యయ అసహాయవాచి ఏక అల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. అసహాయంగా ఉంది కదా, అని ఒంటరిగా ఉంది, అక్కడ అనుబంధం తీసేసాం. అంటే శుభ్రం చేస్తుంది ముందుగా పాలాపినగా ఇక్కడ అసహాయవాచి సకాలానికి అప్రిక్త సంజ్ఞ అని పేరు వచ్చింది. అందుకే అసహాయవాచి ఏకల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. ఓకే, సకాలానికి అప్రిక్త సంజ్ఞ పేరు పెట్టాం, రాశారు కదా. ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. ఓకే, ఇప్పుడు రాయండి. అప్రిక్త సంజ్ఞత్వాత్, అప్రిక్త సంజ్ఞత్వాత్. అప్రిక్త సంజ్ఞ పేరు పెట్టుకుని ఏం లాభం వచ్చింది మనకు రాసుకుని. ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. ఏంగ్ అంటే ఏంగ్ ప్రత్యాహారం, హ్రస్వాత్ అంటే హ్రస్వం. ఏంగ్ అంటే సూత్రం రాసుకుని. ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. పుస్తకం ముందు పెట్టుకుని తప్పులు లేకుండా రాసుకోండి. ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. ఇది ఓపెన్ చేయండి ఒకసారి, ఏమంటుంది? 6/1/67. 6/1/67 పుస్తకాలు ముందు పెట్టుకోవాలి. 29 పేజ్. ఏంటండి? 89. 29. 29 అంట చూడండి, 3వ భాగంలో 29వ పేజీ. ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. ఏంగ్ అంటే చెప్పాను, ఏంగ్ ప్రత్యాహారం. ఏ ఓంగ్ అంటే 2 వర్ణాలు వచ్చాయి, ఏ గాని ఓ గాని, లేదా హ్రస్వం ఉండాలంట. 2 ఆప్షన్స్ ఇచ్చాయి ఇక్కడ. ఏంగ్ హ్రస్వశ్చ. ఏంగ్ అని ఉండాలి అంటే ఏ గాని ఓ గాని ఉండాలి అంటే హ్రస్వం ఉండాలి. 3 వర్ణాలకు ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. సరే, అర్థం చూసుకోండి. ఓపెన్ చేసిన 29వ పేజీ 3వ భాగంలో ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. ఏంగ్ చ హ్రస్వశ్చ. ఏంగ్ హ్రస్వం. చూడు సమాసం కూడా ఎలా విడగొట్టాడు ఇక్కడ. అస్తు. ఇక్కడ అర్థం గమనించండి, అర్థాన్ని గమనించండి. యంగంతాత్. యంగంతాత్ అని చెప్పి యంగ్ ప్రత్యాహారం అంటే ఏ గాని ఓ గాని అంతిమంలో ఉండాలి. యంగంతాత్ అంటే యంగ్ ప్రత్యాహారం ఉంటే 2 వర్ణాలు కదా, ఏ గాని ఓ గాని అంతిమంలో ఉంటే యంగంతాత్. లేదా హ్రస్వాంతాచ. హ్రస్వం అని అంతిమంలో ఉండాలి. ఏంగ్ అంటే ఏ గాని ఓ గాని అంతిమంలో ఉండాలి, లేదా ఆ 2 లేకుంటే హ్రస్వం అని అంతిమంలో ఉండాలి. హ్రస్వాంతాచ ప్రాతిపదిక, అది ప్రాతిపదికమై కూడా ఉండాలి. ఓకే, ఖచ్చితంగా మనకు ప్రత్యయం వచ్చే ఖచ్చితంగా ప్రాతిపదిక అయి ఉంటుంది, ప్రాతిపదిక ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి? ఏ గాని ఓ గాని ఉండాలి, లేదా అది హ్రస్వనే ఉండాలి. అంటే ప్రాతిపదిక ఎందుకని చెప్పా అంటే మరి ధాతువులు చూసుకోకూడదు, ప్రాతిపదికంలో మాత్రం చూసుకోవాలి స్పష్టత కోసం. ప్రాతిపదిక, ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలంటే ఏంగ్ గాని ఓ ఏ గాని ఓ గాని అంతిమంలో ఉండాలి, లేదా హ్రస్వం గాని హ్రస్వన్న అంతిమంలో ఉండాలి. అప్పుడు ఏంగంతాత్ లేదా హ్రస్వంతాచ ప్రాతిపదిక. ఉత్తరో హల్లు లుప్యతే. హల్లు లుప్యతే. ఆ ఉత్తరం ఉంటే హల్లు లుప్యతే, కానీ సాచేత్ సంబుద్ధేది భవతి. హల్లుకు లోపం అవుతుంది, కానీ అది ఎలా ఉంటే సంబుద్ధి అని పేరు పెట్టినది ఉండాలంట. దానికి సంబుద్ధి అని పేరు పెట్టినటువంటి వర్ణం అయితేనే అటువంటి హల్లుకు మాత్రమే లోపం చేస్తాను అంటుంది స్పష్టంగా. యంగంతాత్ హ్రస్వంతాచ ప్రాతిపదిక ఉత్తర హల్లు లుప్యతే. ఉత్తరం కూడా హల్లు లోపం చేసే చెప్పింది. ఇక్కడ మామూలుగా హల్లే కదా, అది అనేది హల్లే, దానికి సంబుద్ధి అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు హల్లే కదా, హల్లుల మాలకు వచ్చేస్తుంది. అది హయవరత్లోంచి హయవరత్లో ఉండే హాండు మొదలుకొని అంతే లావకు తీసుకుంటే మొదటి సా వస్తుంది, శశాసార్ తొలి సా వస్తుంది, లోపం అయిపోతుందా? కానీ లేదు, హల్లు అంటే ఏది పడితే అది తీసుకోవడానికి లేదు. హల్లు ఖచ్చితంగా దానికి సంబోధనేతోటి సంబుద్ధి సంధ్య అని పేరు పెట్టినటువంటి దానికి మాత్రమే, అంటే సంబోధనలో వచ్చినటువంటి సువిభక్తిక సా అయింటేనే దానికి మాత్రమే లోపం అవుతుంది అని చెప్పి పక్కన ఇచ్చారు. దానికి సాచేత్ సంబుద్ధేది భవతి. ఆ హల్ ఎట్లా ఉండాలట? ఆ సాచేత్ అనే ఆ హల్ అనేది సంబుద్ధేది భవతి, సంబుద్ధిగా అయి ఉండాలి. ఏదానికి ఉండాలట? సా అనేది సంబుద్ధేది భవతి, సంబుద్ధిగా అయి ఉంటేనే, సంబుద్ధి విభక్తిగా సంబంధించినది అయి ఉంటేనే అప్పుడు లోపం అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది మనకు? వాయో ఇది ఎంగుందా హ్రస్వం ఉందా? హ్రస్వం అయితే లేదు, ఎంగే ఉంది. ఏ గాని ఓ గాని ఉండాలంట. అందుకే వాయో ఎంగంతా ఉందంట. అందుకే ఎంగంతాత్ ప్రాతిపదికాత్, వాయు ప్రాతిపదిక ముందే పెట్టుకున్నాం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం చేత. అందుకే ఎంగంతాత్
ప్రాతిపదిక ఇక్కడ హ్రస్వాంత చెప్పలేను, తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ లేదు కాబట్టి. అది సూత్రార్థం చెప్పుకున్నాము. ఇక్కడ మనం డైరెక్ట్ గా అర్థం చేసుకున్నాం. యంగంతాత్ ప్రాతిపదికాత్ ఉత్తర హల్ లుప్యతే, హల్ లోపిస్తుంది. కానీ ఆ హల్ ఎలా ఉండాలంట? సచేత్ సంబుద్ధిర్ భవేత్, సంబుద్ధేర్ భవేత్, సచేత్ సంబుద్ధేర్ భవతి. అది సంబుద్ధిగా అయి ఉంటేనే. ఉంది కదా మనకు సు అనేది ఏంటి? సంబోధనేచ్ఛతోటి సంబోధనలో ప్రథమ విభక్తి సు తెచ్చుకున్నామట. కాబట్టి అన్ని లక్షణాలు పనిచేస్తున్నాయి కాబట్టి దానికి లోపం చేసేస్తాం. ఈ సూత్రం వచ్చేసి ఏం చేసింది? ఏం హ్రస్వా సంబుద్ధే తోటి లోపం అయిపోయింది. సంబుద్ధి సకాలానికి లోపం అయిపోయింది. ఓకేనా? ఓకే అండి, లోపం అయిపోయింది. లోపం చేయడం అప్పుడు ఏంటి? ఒక నిమిషం, సంబుద్ధిగా లోపం చేయని చెప్పాం. సచే సంబుద్ధి భవతి. సంబుద్ధి అంటే ఏమిటి? అప్పుడు వచ్చింది ఏకవచనం సంబుద్ధి. సంబోధన వచ్చి అని చెప్పింది పైన సూత్రము. సంబోధనలో ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. సంబోధనలో ప్రథమ తెచ్చుకొని సార్ సంబోధన తెచ్చుకున్న తర్వాత అసలు సంబుద్ధి అంటే ఏమిటి? సంబోధనలో ఏకవచనం తెచ్చుకొని ఏకవచనం తెచ్చుకున్నాం, ఏకవచనం సు వచ్చినాం అంట. ఆ వచ్చిన తర్వాత ఈ సూత్రం వచ్చేసి ఏం హ్రస్వాత్ సంబుద్ధే ఎంగంతాత్ ప్రాతిపదిక సంబుద్ధేర్ హలహ లుప్యతే. సంబుద్ధిలో ఉన్నటువంటి పేరు పెట్టినటువంటి హల్లుకు లోపం అవుతుందని చెప్పింది. కానీ సంబుద్ధి అంటే ఏమిటి? మళ్ళీ ఒక ప్రశ్న కలిగినప్పుడు సంబుద్ధికి అప్పుడు ఏకవచనం సంబుద్ధి. నువ్వైతే సంబోధన విభక్తులు ఏదైతే సుప్రత్యయం తీసుకొచ్చావు కదా, అలాంటి ఏకవచనంలో వచ్చిన సుప్రత్యయానికి సంబుద్ధి అని పేరు పెట్టాను. ఏకవచనం సంబుద్ధి. ఏకవచనానికి సంబుద్ధి అని పేరు. ఏకవచనానికి మాత్రం ద్వివచనం కాదండి, ఏకవచనం సంబుద్ధి. ఏకవచనానికి సంబుద్ధి అని పేరు. అంటే నువ్వు ప్రథమ విభక్తి ఏకవచనం సు తీసుకొచ్చావు కదా, ఆ సుప్రత్యయానికి సంబుద్ధి అని పేరు అని ఈ సూత్రం పేరు పెట్టినమాట. ఏం హ్రస్వా సంబుద్ధే అంటే ఎంగంతాత్ ప్రాతిపదిక ఉత్తరస్య హల్ లుప్యత అన్నప్పుడు ముందు హల్లు ఉంది, బాగానే ఉంది, లోపం చేసేస్తాను. కానీ ముందు సంబుద్ధి అంటే ఏమిటి అని ప్రశ్న కలిగిందన్నమాట. అప్పుడు ఏకవచనం సంబుద్ధి. ఏకవచనానికి సంబుద్ధి అని పేరు పెడతాను. సంబోధనలో తీసుకొచ్చినటువంటి సుప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి సుప్రత్యయానికి, ఏకవచనంలో ఉన్నటువంటి సుప్రత్యయానికి నేను సంబోధనం అని పేరు పెడతాను. సంబుద్ధి అని పేరు పెడతాను చెప్పి సంబుద్ధి అని పేరు పెట్టింది. ఇది నామకరణం చేసేటువంటి సూత్రం. ఇది ఏకవచనం సంబుద్ధి. సూత్రంలో స్పష్టంగా ఉంది ఏకవచనానికి సంబుద్ధి అని పేరు. ఓకేనా? రాసుకోండి. ఏం హ్రస్వ సంబుద్ధి అనేన సూత్రేణ ఎంగంతాత్ ప్రాతిపదికాత్ ఎంగంతా ప్రాతిపదికాత్ ఉత్తరస్య హల్ లుప్యతే. ఉత్తరస్య హల్ లుప్యతే. ఉత్తరం ఉంటే హల్ లుప్యతే. పరంతు సచేత్ సంబుద్ధిర్ భవతి. సచేత్ సంబుద్ధేర్ భవతి. సంబుద్ధిగా అయి ఉంటేనే సచేత్ సంబుద్ధేర్ భవతి. అది సంబుద్ధిగా సు అయి ఉంటేనే సచేత్ సంబుద్ధేర్ భవతి. సచేత్ సంబుద్ధేర్ భవతి. సంబుద్ధిగా అయి ఉంటేనే సచేత్ సంబుద్ధేర్ భవతి. అప్పుడు సంబుద్ధేర్ భవతి అన్నప్పుడు సంబుద్ధి అంటే ఏమిటి అని ప్రశ్న. ఇప్పుడు గుణం చేస్తా అన్నప్పుడు గుణం అంటే ఏమిటి అన్నప్పుడు అదే గుణం వస్తుంది. వృద్ధి చేస్తా అని చెప్పి వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు వృద్ధి రాదేసి వస్తుంది. ఇక్కడ సంబుద్ధికి నేను లోపం చేస్తా అన్నప్పుడు సంబుద్ధి హల్లుకు లోపం చేస్తా అన్నప్పుడు సంబుద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది. ఏకవచనం రాసుకోండి. సంబుద్ధికి అప్పుడు ఏకవచనం సంబుద్ధి. ఏకవచనం సంబుద్ధి. ఏకవచనం సంబుద్ధి. అనేన సూత్రేణ ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయస్య. ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయస్య. ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయస్య సంబుద్ధి సంజ్ఞా భవతి. ఓకేనా? ఓకే, దీనికి సంబుద్ధి అని పేరు పెట్టాం. అలా సంబుద్ధికి
ఏం హ్రస్వాత్ సంబుద్ధి అనే సూత్రం చేత లోపం అయిపోయింది. ఓకే, లోపం చేస్తే ఏమవుతుంది మనకు? లోపం చేస్తే వాయో మిగిలిపోయింది. ఏం మిగిలిపోయిందండి? వాయో మిగిలి సా వెళ్ళిపోయింది. ఓకేనా, వాయు మిగిలింది. ఇప్పుడు దీనికి ఎదురుగా ప్లస్ పెట్టి ఇతి శబ్దం యాడ్ చేసుకున్నాం, కలుపుకున్నాం అంతే. వాయు రూపం తయారైందే. వాయు శబ్దం ఎలా తయారైందండి? సంబోధన విభక్తులు వాయు తయారైంది అన్నమాట. అంటే వాయు శబ్దాన్ని తయారు చేసుకొని సంబోధనలో సు తెచ్చుకోవాలి. సంబోధనార్థంలో సుప్రతిని తీసుకున్నాము. తర్వాత దానికి ఏం హ్రస్వ సంబుద్ధేతోటి ఆ సుకి లోపం చేసాం. అప్పుడు వాయు మిగిలిపోయింది అనమాట. అంటే వచ్చి మనం గుణం చేసిపోయింది అది. అస్తు వాయు ప్లస్ ఇతి, ఇతి శబ్దాన్ని మనం కలుపుకోవాలి, అధ్యాహారం చేసుకోవాలి. కానీ ఈ ఇతి శబ్దం ఏంటి? అనార్స ప్రయోగం అంట, వైదిక ప్రయోగం కాదు ఇది. ఇతి శబ్దం అనేది అవైదిక ఇతి శబ్దం తీసుకున్నామట. వాయో ఇతి, దీనికి ఎదుగు రాయండి. వాయో ప్లస్ ఇతి, ఇతి శబ్దాన్ని అధ్యాహారం చేసుకోండి. దానికి ఎదుగుగా రాయండి. ఏ చోయ వాయావహ, ఏ చోయ వాయావహ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఓకారస్య స్థానే ఔ ఆదేశో ప్రాప్తః. ఓకారస్య స్థానే ఔ ఆదేశః ప్రాప్తః. ఔ ఆదేశః ప్రాప్తః. ఔ ఆదేశం ప్రాప్తమైంది. ప్రాప్తం అవుతానే ఇప్పుడు ఈ సూత్రం వచ్చింది. ప్రకృతి సూత్రం ఏంటి? రాయండి. సంబుద్ధౌ పరంతు అని పెట్టి ప్రాప్తః పరంతు, కానీ సంబుద్ధౌ శాకల్యస్యే తావనార్షే. సంబుద్ధౌ శాకల్యస్యే తావనార్షే ఇదేమంటుందండి? ఇప్పుడు సంబుద్ధి నిమిత్తకు యో ఓకార. ఇప్పుడు వాయు శబ్దంలో, వాయు ప్రాతిపదికంలో ఓకారం ఎలా వచ్చిందండి? వాయువులో ఉండే ఉకారానికి ఓకారం ఎలా వచ్చింది? గుణం అవుతుంది. ఎవరు చేశారు గుణము? సంబుద్ధి వలన. సంబుద్ధి వలన ఎదిగింది. కానీ ఎవరు చేశారు? గుణం చేసింది ఎవరు? వాయువులను ఊకి ఓ చేసి హ్రస్వస్య గుణ, హ్రస్వస్య హ్రస్వాన్ని గుణం చేస్తానని చెప్పింది. కానీ ఆ గుణం రావాలంటే నిమిత్తం ఎవరున్నారు? సంబుద్ధి ఉంది అన్నమాట. సంబుద్ధి ఏకవచనంలో సు తీసుకొచ్చాం కదా, అది పక్కన ఆ సంబుద్ధి సు పక్కన ఉంది కాబట్టి గుణానికి ఓ అయిపోయింది అన్నమాట. అంటే వాయువులో ఉండే ఉకారానికి ఓ అయిపోయింది. అందుకే ఇది సంబుద్ధి నిమిత్తం చేసుకొని వచ్చినటువంటి ఓకారం. అందుకే సూత్రంలో సంబుద్ధి నిమిత్తకో యో ఓకారః అంటే సంబుద్ధి నిమిత్తం చేసుకొని వచ్చినటువంటి ఓకారం ఏదైతే ఉందో దానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సంబుద్ధి నిమిత్తం కాకుండా పక్కన ఏదైనా సార్వధాతుక ప్రత్యయ నిమిత్తం చేసుకొని, ఆర్ధాతుక ప్రత్యయ నిమిత్తం చేసుకొని, ఇంకా ఏదైనా ప్రత్యయ నిమిత్తం చేసుకుని గుణం చేస్తే అక్కడ కాదు. సంబుద్ధి నిమిత్తం చేసుకుని వచ్చినటువంటి గుణానికే ఇది ప్రకృతి సంజయ్ పెడుతుంది అన్నమాట. అందుకే సూత్రం స్పష్టంగా చెప్పేదా, సంబుద్ధి నిమిత్తం చేసుకొని యహ ఓకార, ఏదైతే ఓకారం వచ్చిందో తస్య దానికి ప్రక్రియ సంజ్ఞా భవతి. అందుకే రాసుకున్నాం సంబుద్ధి నిమిత్తకో యహ ఓకార. ఓకారం ఉంది కదా, వాయువులో నువ్వుకి ఓ అయిపోయింది. సంబుద్ధి నిమిత్తం అంటే బలి ఇక్కడ లేదు మనకు ఇక్కడ, కానీ దాని పరంగా వచ్చింది కదా, ఓ ఎలా వచ్చింది? అస్పశ్య గుణ సంబుద్ధి నిమిత్తం చేసుకుని గుణం చేసింది అన్నమాట. దాన్ని బట్టి తీసుకుంటామట. సంబుద్ధి నిమిత్తకు యహ ఓకార తస్య ప్రక్రియ సంజ్ఞా భవతి. ప్రక్రియ సంజ్ఞా భవతి. సాకల్యస్య ఆచార్యస్య మతేన, సాకల్య ఆచార్య మతంలో ప్రక్రియ సంజ్ఞ వచ్చేసింది. సాకల్యస్య ఆచార్యస్య మతేన ఊరికే సంబుద్ధి నిమిత్తమైనటువంటి ఓకారం సరిపోతుందా? మళ్ళీ ఏం చెప్పాడు? పరంతు అనార్షే ఇతౌ పరతః. అనార్ష గ్రంథం అంటే అవైదిక ప్రయోగమైనటువంటి ఇతి శబ్దములు పక్కన ఉండాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. అనార్షే ఇతౌ పరతః పరంతు అని చెప్పి అనార్షే ఇతౌ అంటే అవైదిక ప్రయోగంలో అవైదిక ప్రయోగంలో ఇతి శబ్దం పక్కన ఉంటేనే అప్పుడు మాత్రమే మళ్ళా కేవలము సంబుద్ధి నిమిత్తకు యహ ఓకార తస్య ప్రక్రియ సంజ్ఞా భవతి. పరంతు ఎప్పుడు అనార్ష ఇతి శబ్దం పక్కనే ఉంటేనే, రెండు కండిషన్ ఉండాలి. పక్కన ఇతి శబ్దం ఉంటే, ఏది అనార్ష ఇతి శబ్దం ఉంటేనే అప్పుడు ప్రక్రియ సంజ్ఞ అవుతుంది అన్నమాట. అందుకే అనార్ష ఇతి శబ్దే పరతః, అనార్ష ఇతౌ పరతః లేదా ఇతి శబ్దే పరతః.
ఇది వచ్చేసి ఉంది కాబట్టి అనార్స ఇతి శబ్దం కూడా పక్కన ఉంది. ఆ ముందు ఓకారం కూడా ఉంది. సంబుద్ధి నిమిత్తం ఓకారం కూడా ఉంది కాబట్టి దానికి ప్రకృతి సంధ్య అయిపోయింది. ప్రకృతి సంధ్య పేరు ఏం లాభం వస్తుంది రాష్ట్రం ప్రగ్రియ సంధ్యత్వాత్ ప్లుత ప్రగృహ్య అచినిత్యం. ఇది ముఖ్య ప్రయోజనం. ప్రగృహ్య సంధ్య ఎందుకు పెడుతుంటే ఇది వచ్చి ప్రకృతి భావం చేసి పాడేస్తుంది. అంటే ఎట్లా ఉందో అలాగే పెట్టేస్తుంది. ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనేన సూత్రేణ ప్రగ్రియ సంజ్ఞకస్య. ప్రగృహ్య సంధ్య ఎందుకు పెట్టినప్పుడు వాయువులో ఉండే ఓకారానికి మాత్రం పెట్టాం, ఓకి మాత్రం ప్రగృహ్య సంధ్య పెట్టాం. అనేన సూత్రేణ ప్రగ్రియ సంజ్ఞకస్య ప్రకృతి భావః భవతి. అనేన సూత్రేణ ప్లుత ప్రగృహ్య అచినిత్యం. ఈ సూత్రానికి తాత్పర్యం అనేన సూత్రేణ ప్రగృహ్య సంజ్ఞకస్య किं भवति प्रगृह्य संज्ञकस्य प्रकृति भावः भवति. प्रकृति भावम् అవుతుంది. प्रकृति भावः भवति. ఓకే. సో ప్రకృతి భావం అంటే అది ఎలాగైతే ఉందో అలాగే ఉంది. అతః అత్ర అవ ఆదేశः నా భవతి. అత్ర ఔ ఆదేశ నాభవ అతః అందువలనే ఔ ఆదేశ నా భవతి. అంటే ఒకార స్థానంలో ఏ చోయ వాయావ సంధి నియమ ప్రకారంగా ఔ ఆదేశం ప్రాప్తం అవుతుంటే అది కాదు అని చెప్పి నిషేధించింది. ఔ ఆదేశ నా భవతి. ఔ ఆదేశ నా భవతి. అందుకే వాయో ఇతి అలాగే ఉండిపోయింది. ఇది సాకల్య ఆచార్య మతంలో. కానీ ఇది అనార్స ప్రయోగం కదా, అందుకే ప్రకృతి సంధ్య చేసుకున్నాం శాకల్యాచార్య. కానీ మహర్షి పాణికి ఇష్టం లేదు ఇది, అందుకే ఇష్టం లేదు. ప్రకృతి సంధ్య పేరే పెట్టలేదు కాబట్టి మామూలుగా ప్రాప్తమైన ఏచోయ వాయువు సంధి చేసేస్తుంది. సంధి చేస్తే ఏమవుతున్నప్పుడు వాయువులో ఉండే ఒక అవు వస్తుంది. అప్పుడు అవు ఆ వకార హలంతం, అప్పుడు యా హలంతం అవుతుంది. యా హలంతులో అవుక ఆ కలిపే వాయవ పక్కన వా హలంతం ఇతి కలిపితే వాయ వితి అయిపోతుంది. యువతి పక్షంలో యువతి మతంలో మహర్షి పాణిని ఆచార్య యొక్క మతంలో అవుతుంది వాయ వితి అవుతుంది. అక్కడ సంధి అవుతుంది. ఎందుకంటే ప్రకృతి సంధి పేరు పెట్టుకోలేదు. ఎందుకు పెట్టలేదు? సంబుద్ధి నిమిత్తకమైనటువంటి ఒకారం అయితే ఉంది, కానీ అనార్షమైనటువంటి ఇతి శబ్దం ఉంది. ఆర్షమైన ఇతి శబ్దం ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. ఇతి శబ్దం ఏది? అనార్ష అంటే అవైదిక ప్రయోగం యొక్క ఇతి శబ్దం పక్కన ఉంటే కాదు. ఆర్ష శబ్దానికి సంబంధించిన వైదిక ప్రయోగానికి సంబంధించిన అటువంటి ఇకారం ఉంటేనే ఇతి శబ్దం ఇకారం కూడా కాదు, ఇతి శబ్దం ఉంటేనే అప్పుడు ప్రకృతి సంధ్య అవుతుంది. అందుకే ఆయన మొత్తంలో అది లేదు కాబట్టి ఆ ప్రకృతి సంధ్య కూడా కాలేదు. ప్రకృతి సంధ్య కాకపోతే సంధి జరిగిపోయింది. అందుకే వాయవితి ఆ రకంగా వాయన మతంలో వాయవితి అవుతుంది. సాకల్యాచార్య మతంలో వాయో ఇతి అక్కడ విడివిడిగానే ఉంటాయి. ఓకేనా? ఈ రకంగా మనకు వాయు ఇతి రూపం భవతి, వాయు ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? సంధి నిలబెట్టడం ముఖ్య ప్రయోజనం శాకల్యాచార్య మతంలో. పాణిని ఆచార్య యొక్క మతంలో మనకు ఖచ్చితంగా సంధి జరుగుతుంది. ఓకేనా? ఇదే విధంగా భానో ఇతి, హే భాను, హే సూర్యుడా, హే సూర్య. అదే అద్వర్యో ఇతి. అద్వర్యో అంటే ఒక రిత్విజ్ అంటే ఒక యజమానుడి పేరు. యజ్ఞయాగాల్లో హోత, అద్వర్యు, ఉద్గాత, బ్రహ్మ అని చెప్పి 4 రిత్వికులు ఉంటారు, యజ్ఞం చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకేనా? వాడిని అద్వర్యు అంటాం. అంటే యజుర్వేదం యొక్క హోత ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నదో వారిని కర్మకాండ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడిని అద్వర్యు అంటాం. యజుర్వేదం యొక్క కర్మకాండ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అద్వర్యు అంటాం. ఫస్ట్ ఇక్కడ మనకు సంబోధన చూసుకుని అద్వర్యో ఇతి, ఇక్కడ హే అద్వర్యు, ఇక్కడ అద్వర్యో ప్లస్ ఇతి. ఇక్కడ అన్ని చోట్ల ఏ చోయ వాయావహ అనే సూత్రం చేత అవాదేశం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. ఎప్పుడు అనార్ష ఇతి శబ్దం పక్క ఉన్నప్పుడు మాత్రమే ఉన్నప్పుడు ప్రతి సంధ్య అవుతుంది. ఆర్ష ఇతి ప్రయోగం ఉన్నప్పుడు లేదు కాబట్టి ఆయన మతంలో అక్కడ ప్రతి సంధ్య కాదు కాబట్టి సంధి జరిగిపోతుంది. ఓకేనా? అలాగా ఇక్కడ అన్ని చోట్ల చూసుకోవాలి. భానో ఇతి, అద్వర్యో ఇతి.
महर्षि पाणिनि जी की मतंलो प्रकृति संजय नहीं होगी तो अवादेश होकर वायविति भानविति अध्वर्यविति ऐसे प्रयोग बनेंगे అందుకే వాయన ప్రయోగంలో భానో ఇతి అధ్వర్యం ఇతి ఉంటాయి సాకల్యాచార్య మతంలో కానీ పాణ్యాచార్య మతంలో కింది ఇచ్చాడు వాయవితి అలా వస్తుంది భానవితి అలా వస్తుంది అధ్వర్య వితి అలా ప్రయోగాలు ఉంటాయి అని కింద చూపించారు అన్నమాట ఓకేనా ఈ రకంగా మనకు సంబుద్ధౌ సాకల్యస్య తావనాస్య అనే సూత్రం కూడా పూర్తిగా మనకి ఇక్కడ కంప్లీట్ అవుతుందండి దీని యొక్క ప్రయోగం ఇది ఏ సందర్భంలో వస్తుందంటే వాయో భానో వాయో ఇతి భానో ఇతి అధ్వర్యో ఇతి ఈ సందర్భంలో ఏచోయ వాయావహ అనే సూత్రం వచ్చేసి అవాదేశం ప్రాప్తం అవుతుంటే కానీ సాకల్యాచర్యం ఏమని చెప్పినది ఇది అనార్స ఇతి పక్కన ఉంది కాబట్టి ఇక్కడ ప్రకృతి సంధ్య అవుతుందని చెప్పి అది ప్రకృతి భావం కావడం వల్ల సంధి జరగలేదు కానీ మహర్షి పాణిని ఆచార్యకి ఇది ఇష్టం లేదు కాబట్టి ఇది ఇతి శబ్దం ఆర్ష ప్రయోగం కాదు కాబట్టి సంధి చేసేసారు సంధి చేయడం వల్ల వాయవితి భానవితి అధ్వర్య వితి ఈ రకంగా రూపాలు సిద్ధించాయి అస్తు ఈ రకంగా మనకు ఈ సూత్రం కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి ఓం జీ ఆచార్య మహోదయ జీ జీ ఆచార్య మహోదయ ఇక్కడ వాయో స హలంత్యం అప్రుక్త ఏకాల్ ప్రత్యయ ఈ సూత్రం వచ్చింది కదా గురుజీ ఇక్కడ సకారానికి అప్రుక్త అది ఒంటరిగా ఉంది కాబట్టి అప్రుక్త ఏకాల్ ప్రత్యయ అని ఈ సూత్రం వచ్చింది మహోదయ తర్వాత దానికి లోపం చేసుకోవడానికి ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధి అని ఈ సూత్రం వచ్చింది మహోదయ కానీ ఇంతకు పూర్వం మనము రూపసిద్ధిలలో అదే హలో అప్రుక్త ఏకాల్ ప్రత్యయానికి హల్ గ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్ ఈ సూత్రం ద్వారా అక్కడ అప్రుక్తానికి లోపం చేసుకున్నాం మహోదయ అక్కడ ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటి మహోదయ ఇది విశిష్ట సూత్రం ఇదేంది ఏ సూత్రం చేసాం ఇక్కడ మనం ఏ సూత్రం చేసాం ఇక్కడ మనం ఏం హ్రస్వ సంబుద్ధే ఇది అది హలింగ్యాభ్యో దీర్ఘ శుతి శబ్దిక్తం అనేది ప్రథమ విభక్తి సూకి చేసుకోవచ్చు ప్రథమ విభక్తి సూకి మాత్రం చేస్తున్నాం అంట అంటే వేరే సూత్రం ఇంకా ఏది ఉన్నా కూడా సు ప్రథమ విభక్తి ఏకొచ్చి సు వచ్చింది కదా దానికి మాత్రం చేస్తుంది ఇది కాకుండా ఇక్కడ ఏది వచ్చినా చేస్తున్నాం అంట కానీ ఇది కేవలం సంబుద్ధికి మాత్రం విశిష్టంగా మహర్షి పాయింట్ తయారు చేశామట దీనికి అవకాశం ఎక్కడ ఉంటుంది ఏం హ్రస్వాత్ సంబుద్ధే అని చెప్పి పేరు తీసుకొని మరి విశేషంగా చెప్పామట ఒక సూత్రం రచించారన్నమాట ఇది సూత్రం వ్యర్థం అవుతుంది కదా దీన్ని బట్టి అవుతుంది సంబుద్ధిలో ఎప్పుడు లోపం చేసినా ఈ సూత్రంతో అవుతుంది సంబుద్ధి కాకుండా సు ఎక్కడైతే వచ్చినా అక్కడ ఆ సూత్రంతో అవుతుంది హలింగ్యాభ్యో దీర్ఘ శుచిస్య ప్రిక్తం హల్ సు గాని ఇక్కడ అప్రుక్త ఏకాల ప్రత్యయ సూత్రం తనకు అవసరం లేదు కదా అప్రుక్త ఏకాధిపత్యకి అవసరం లేదు ఇప్పుడు ఆ సూత్రం ఇక్కడ మనం వాడట్లేదు కదా ఇక్కడ వాస్తవంగా అంటే వేరే చోట దీని యొక్క ప్రయోగం ఉందండి ఇక్కడ అవసరం లేదు వేరే చోట ప్రయోగం చూపించారు కానీ ఇక్కడ మనకు డైరెక్ట్ గా అయితే అవసరం లేదు ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఏం సంబుద్ధి పక్కన ఉంటే దానికి లోపం అవుతుంది చెప్పాడు ఏంటంతా హ్రస్వంత సంబుద్ధి సూకి లోపం అవుతుంది ఇక్కడ ఏకాలి ప్రత్యయాన్ని పెట్టుకోవడానికి అవసరం లేదు ఓకేనా ఓకే అండి కానీ చూపించి ఇక్కడ మనకు అవసరం లేదు వేరే చోట్ల కొన్ని చోట్ల అవసరం ఉంటుందన్నమాట వేరే చోట్ల అవసరం ఉంటుంది ఇక్కడ ఈ ప్రక్రియలో మనకు అవసరం జీ 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 ఓకే జీ అస్తు అండి ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి అంటే జీ ఆచార్య మహోదయ ఇక్కడ దీన్ని మరి ఆచార్య పాణిని మహర్షి గారు ఇక్కడ ఎందుకు అనార్ష్యం అని అన్నారు గురుజీ అదే శాకల్య మహర్షి ఆర్షం అని అన్నారు ఇది మహర్షి పాణిని మాత్రం అనార్షి అని శబ్దం ఎందుకు అన్నారు మహోదయ శాకల్యనే అనార్ష ప్రయోగంలో కూడా అవుతుంది అనార్షే మహర్షి పాణి ఆర్ష ప్రయోగం ఉండాలి జీ ఆచార్య మహోదయ క్షమ్యతాం అదే ఈ ఆచార్యుడు పాణిని మహర్షి ఎందుకు నిషేధించారు మరి ఇక్కడ దీన్ని అదే నిషేధించలేదు ఆయన మతం ఒకటే ఉంది ఇక్కడ ఆశ ప్రయోగం ఉన్నప్పుడు మాత్రమే సంబుద్ధి పెట్టుకుని ప్రకృతి సంధ్య పెట్టుకుని స్పష్టంగా చెప్పేసి మహర్షి పాణిని ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన వ్యాకరణ ప్రకారం రచించారు ఇది ఆచార్య శాకల్య అప్పటి నుంచి సమకాలీన ఆచార్య ఆయన ఏమంటున్నాడు లేదంటే అనాశ ప్రయోగం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్పంటున్నాడు అలాగూ వేసుకోవద్దు దాని దోషం రాదని చెప్పి చెప్పాడు అంటే ఆయన కూడా దోషయుక్తం లేదు మహర్షి పాణి కూడా ఆయన సమర్థించదు కానీ అవసరం లేదు ఎందుకు ఒకటి పెట్టుకో
లేదు రెండు పెట్టుకుందని మహర్షి శాకల్యాచార్య అంటున్నామట. ఆ రకంగా మతభేదం అన్నమాట. అందుకే మతభేదం చూపించామట. నాకైతే అవసరం ఇక్కడ రాదు, ఆశ ప్రయోగం ఉండాలి ఖచ్చితంగా బల్ల గుద్ది అని చెప్పేసాడు అనమాట. కానీ ఆచార్య శాకల్యం ఏమంటున్నారంటే లేదండి ఆశ ప్రయోగమైన అవుతుంది, అనాశ ప్రయోగం కూడా అవుతుంది, అందుకే ఇబ్బంది రెండు చేసుకోవచ్చు అని ఆయన. అందుకే మహర్షి, ఎందుకంటే ఆయన కూడా గౌరవపరమైనటువంటి మంచి వైయాకరులే కదా, అందుకే ఆయన యొక్క మతాన్ని ఇక్కడ ఆయన మతం చేసుకోవచ్చు చూపించదు ఇక్కడ. అందుకే నేను అక్కడ ఉద్రేకించాను. కానీ నా మతంలో అవసరం లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పించామంట. అంటే అప్పుడు కూడా ఆయన యొక్క శాకల్యాచార్య యొక్క వ్యాకరణం చాలా ప్రసిద్ధమైన వ్యాకరణం అంట. కానీ గౌరవంగా ఆ ఆచార్యం యొక్క అభిప్రాయం ఇది ఉల్లేఖనం ఈ రకంగా ఉందని చెప్పి వాయన కూడా గుర్తు చేశారంట. అలా కూడా చేసుకోవచ్చు వాయన ప్రకారం. వాయన ఋషితుల్యమైనటువంటి వ్యక్తి కదా, అని గౌరవంగా వాయన యొక్క మతాన్ని ఉద్రేకించి వాయన యొక్క మతాన్ని ప్రస్తావించినమాట. ఆయన మతం ఉల్లేఖిస్తూ తన మతాన్ని కూడా చెప్పేసినమాట. నా మతం లేదు, నేనైతే దీన్ని అంగీకరించలేదు. కానీ ఆయన అంగీకరించ ఆచార్య శాకల్యాచార్య మహర్షి పాణ్యాచార్యం ఆయన చెప్పాడట. సరే నువ్వు ఆశ చెప్పావు కదా, దాంట్లో అవుతుంది నిజమే కాదని లేదు, దీంట్లో చేసుకోవచ్చు. ఆయన ఒక మతం మళ్ళీ సృష్టించదు అంతే. ఆయన ఖచ్చితంగా చెప్తే లేదు రెండు చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఆయన చెప్పాడు. అంటే మతభేదం ఈ రకంగా ఉంది. సిద్ధాంతాలు ఎక్కడ లోపలి వస్తాయనేది రూపంలో భిన్నద్వయం అంటే శబ్దద్వయం వస్తాయన్నమాట. అంటే రెండు శబ్ద రూపాలు రెండు రకాలుగా ఉంటాయి అని చెప్తుందా. వాయు ఇతి రెండు రకాల రూపాలు వస్తాయన్నమాట. అంటే ప్రయోగం కొన్ని చోట్ల వ్యవహారంలో ఇలా కూడా వాయు ఇతని భిన్నంగా కూడా పలుకుతారు, వాయు ఇతని కలిపి కూడా పలుకుతారు అన్నమాట. కలిపి కూడా పలుకుతారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క చోట వ్యవహారం ఉంది, లౌకిక వ్యవహారం ఉంది. ఆ ప్రయోగాన్ని బట్టి మహర్షి పాణి లేదంటే వాయవితి అనే ప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది. వాయు ఇతి విడివిడిగా ఎవరు చెప్పని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఆర్ష ప్రయోగం అనార్ష ప్రయోగం, అది ఆర్ష ప్రయోగంలో మాత్రమే అలా ఉంటుంది. కానీ అనార్ష ప్రయోగంలో అయితే ఎవరు కూడా అలా చెప్పదు, వాయు ఇతి అని చెప్పి కలిపి చెప్తారని చెప్పి ఈయన ఈ రకం చెప్పారు మహర్షి పాణి. లేదంటే రెండు రకాలుగా ప్రయోగాలు ఉన్నాయి అని చెప్పి ఆయన శాకల్యాచార్య చూపించదామంట. అది లౌకిక వ్యవహారాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఎక్కడెక్కడ మహర్షి పాణి వ్యాకరణ రచించే ముందు మొత్తం తిరగాలంటండి. మొత్తం తిరిగి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడెక్కడ ఏ రకమైన భాషను ఉపయోగిస్తున్నారు, ఆ భాష యొక్క ప్రయోగాన్ని అన్ని గమనించిన తర్వాత అప్పుడు ఈయన తపస్సు చేసి ఆ శుద్ధ వ్యాకరణ రచించారు అనమాట. కేవలం లోపల కూర్చొని అడవిలో కూర్చొని తపస్సు చేయలేదు. దానికంటే ముందు మొత్తం మొత్తం తిరిగి వచ్చేసి దేశాటన చేసిన తర్వాత ఏ ప్రాంతంలో ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారు దాన్ని బట్టి వాడిని ఆకలనం చేసి అప్పుడు ఈ గ్రంథం రచించారు అన్నమాట. అసలు వాళ్ళ మతభేదం చూపించారు. ఆయన అలా అంటే ఇలా అంటున్నా అండి. ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఒపీనియన్ అన్నటువంటిది. వాళ్ళకి ఎందుకంటే అన్ని దృష్టిలో ఉంటాయి కదా. ₹2 ఎందుకని ఒకటేనే మహర్షి పాణి అంటారు. లేదంటే ₹2 ఎక్కడేం పెట్టుకోవచ్చు, ఎందుకు దాన్ని అలాగే కట్టిపడేసావు అని చెప్పి కొంచెం ఆయన విస్తృతంగా ఆలోచించారు. ఓకేనా. అట్లా మతభేదం ఉంటే సహజం అండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా అక్కడ విద్వాంసులు చిన్న ఉంటాయి వెనక ముందు. కానీ సిద్ధాంతంలో దోషం లేదన్నమాట. ఇద్దరిలో ప్రయోగాన్ని చూపించారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటుందని చెప్పి రెండు ప్రయోగాలు కనిపిస్తాయని చెప్పి ఆయన చెప్పడం అన్నమాట. అస్తు ధన్యవాదాలు మహోదయ. అంటే ఇక్కడ ఈ ఇతి అనేది పాణిని మహర్షి దృష్టిలో మాత్రము అనార్షమైనటువంటి శబ్దం, అంతే కదా మహోదయ? అనార్ శబ్దం ఉన్నప్పుడు మాత్రం నేను చేయను అని చెప్పాడు ఆయన. ఆర్ష ప్రయోగం ఉంటేనే నేను ప్రదర్శన చేసుకుంటాను, అనార్ష ప్రయోగం చేయని చెప్పాడు. అది ఏదైనా కావచ్చు. ఇది ఇక్కడ మటుకు వాణి యొక్క మతం ఉద్రేకించారు. దాన్ని బట్టి మనకు మహర్షి పాణికి ఇష్టం తెలిసిపోయింది. కింద చెప్పాడు అన్యేషం ఆచర్యం మతేన అట్లా సంధి భవతి ప్రతిసంధ్య నా భవతి అని చెప్పి స్పష్టంగా కింద ఇచ్చాను. అస్తు ధన్యవాదాలు ఆచార్య మహోదయ. మంత్రపాఠ. నమస్తే మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలండి. నమస్తే.
ఓం ధన్యవాద ఆచార్య మహోదయ. జీ ఇటువంటి నమస్తే మతభేదాలు మహోదయ. చాలా చోట్ల మతభేదాలు వస్తుంటాయండి. ఇట్లా అంటే 2 రూపాయలు వస్తాయి అంతే. దీనికి ముఖ్యంగా వాయవితి వాయోవితి 2 రకాల రూపాయలు కనిపిస్తాయని చెప్పి రూపద్వయం కనిపిస్తాయి అంతే. 2 రూపాయలు కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల పెద్ద దోషంలో సిద్ధాంతం పెద్ద ఇదేం రాదు. ఎందుకంటే ఆయన కూడా గౌరవించదగినటువంటి వైయాకరణుడు కాబట్టి ఆయన గౌరవంగా మహర్షి పాణిని కూడా ఆయన ఉల్లేఖించారు. వాయుడు ఎంత ముందు వైయాకరణం అయినప్పటికీ కూడా వాయుడు నేను గౌరవించదు కదా, సరే నీ ప్రయోగం నేను ఖండించడం లేదు, లేదు అనార్ష ప్రయోగం అనే ఉండాలని చెప్పాడు. ఆయన కూడా 2 ఉంటాయి ఆయన చెప్పాడు, లేదు ఒకటే ఉండాలి, ఈయన ఎందుకు 2 ఎందుకో ఒకటే పెట్టుకుని సరిపోతుంది అని చెప్పి ఆయన ఒకటే పెట్టుకున్నారు. అట్లా చాలా వస్తూ ఉంటాయండి మనకి. అందుకే ఎప్పటికీ విద్వాంసుల యొక్క మతాలు విచారాలు ఒక్కొక్క ఒక భిన్నంగా ఉంటుంది. కానీ సిద్ధాంతం మూల తాత్పర్యం మటుగా ఇద్దరిది ఒకటే, లక్ష్యం ఒకటే. లక్ష్యం ఒకటి ఉండదు, మార్గాలు ఎన్నే ఉండొచ్చు కానీ లక్ష్యం అనేది ఒకటే ఉండాలి. వాళ్ళ యొక్క తాత్పర్యం ఒకటే, అర్థంలో ఏ మార్పులు లేవు. కానీ మార్గంలో కొంచెం ప్రక్రియ విధానంలో కొంచెం మార్పు అంతే. ప్రక్రియ విధానంలో కొంచెం మార్పు. అస్తు అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. ఇంతకు ముందు మనం చెప్పుకునేవి త్వేయితి మేయితి అని చెప్పుకున్నాం కదా, 2 సిద్ధులు. జీ అది ఆర్ష ప్రయోగమేనా? త్వేయితి మేయితి అవి ఆర్ష ప్రయోగం అండి. అవి ఆర్ష ప్రయోగం. ఇక్కడ మాత్రం కాదు, అనార్ష ప్రయోగం. అక్కడ ఇతి శబ్దం ఇక్కడ ఇతి స్వరూప దృష్టి చూసామంటే చూస్తే ఎలా తెలుస్తుందంటే మీకు సందేహం నాకు చెప్పాను. అందుకే అది మనకు ఇప్పుడు ద్వైతం ఎక్కడ వచ్చిన వేద ప్రయోగం తీసుకున్నది మనకు ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పి మనం అస్మే ఇంద్ర బృహస్పతి అని వేద మంత్రం యొక్క ఉల్లేఖించామంట. అట్లా ఇవన్నీ వేదం యొక్క మంత్రాలే, అది స్పష్టంగా అవి వేదం యొక్క మంత్రాలే అన్నమాట. ఇవి వాయు ఇతి అనేది వేద మంత్రం యొక్క ప్రయోగం కాదు, ఏదో శ్లోకం యొక్క అంటే అనార్ష గ్రంథం యొక్క అవైదిక ప్రయోగం యొక్క రూపం అన్నమాట. అసలు శ్లోకాన్ని బట్టి ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ శ్లోకము, ఈ వాక్యం, ఈ ఉదాహరణ, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తానండి ఇది ఆర్ష ప్రయోగమా అనార్ష ప్రయోగం అని. ఓన్లీ శబ్దాన్ని చూస్తే కనుకలేం. ఇది ఎక్కడి నుంచి ఏ పదంలో నువ్వు మాట్లాడుతున్నావు, వైదిక ప్రయోగం నుంచి మాట్లాడుతున్నారా అవైదిక ప్రయోగం నుంచి మాట్లాడుతున్నావు, అలా ప్రసంగాన్ని బట్టి కూర్చొని మాట్లాడినప్పుడు ఈ 2 రూపాయలు ఉంటాయని చెప్పి ఇది నిర్ణయం చేసుకోవడం. అంటే ఇది ఇక్కడ కూడా వైదిక భాషలో ఈ వాయో ఇది రాదు, అది వైదిక అది మంత్రాలు, వేద మంత్రాలు, అది ఎక్కడ ఈ ప్రయోగం ఉండదు. వేద మంత్రాల్లో ఎవరికి భేదం లేదు, ఎవరికి ఆలోచనలో అంతే కదా స్వామి. వేద విషయంలో ఎవరికి 2 ఆలోచన లేదు. అవైదిక మాత్రమే ఈ సిద్ధాంత భేదం. సిద్ధాంత భేదం వచ్చాం ఇద్దరికి. వేదంలో మనకి ఇద్దరికి సాకల్యాచి కూడా ఒప్పుకుంటున్నాడు, పాయని కూడా దాన్ని ఎట్లా సిద్ధించాడు, ఇద్దరికి సమ్మతం అది. కానీ ఒక మాట ఏం చెప్తున్నారంటే ఆ వేద ప్రయోగం సిద్ధించి సాధింపజేసి సైలెంట్ వెళ్ళిపోయాడు. లేదండి అనార్ష ప్రయోగం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, 2 రూపాయలు ఏమవుతాయని చెప్పి ఆయన మనం కొంచెం పొడిగించాడు అన్నమాట. దాన్ని 2 పెట్టుకోవచ్చు. అనార్ష ప్రయోగం ఇతి ఆర్షం ఎందుకు ఇంత గట్టిగా పట్టుకున్నావు, అనార్షం కూడా వస్తుంది. ఏదైనా ఒకటి ఇతి శబ్దమే కదా, స్వరూప దృష్ట్యా స్వరూపాలు 2 ఒకటే. శబ్దద్వయం అవుతాయి అంటే. మహోదయ, కానీ మనము పాణిని మహర్షి అభిప్రాయం ప్రకారమే వెళ్ళాలి కదా మహోదయ? అన్ని వీళ్ళల్లో మతం ఒకటే. సాకల్యాచేమో ఒప్పుకోలే, ఆయన కూడా ఒప్పుకునే కదా, ఆయన దాన్ని స్వీకరిస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన 2 రకాలుగా స్వీకరిస్తున్నాడు. ఇది కూడా ఉంది, వాయువితి కూడా ఉంది, వాయువితి కూడా ఉంది, నేను కాదని లేదు. కాకపోతే ఏంటంటే వాయువు తీసుకోవచ్చు ఆయన చెప్పడం అన్నమాట. లేదంటే వాయువు కాదు, ఒకటే వాయువు ఆర్ష ప్రయోగం ఉండాలి. మహర్షి పాణి యొక్క పూర్తిగా నిశ్చయాలతో అనమాట. మాది మతం తీసుకున్నాం, చూపించాం వాడి మతం ఇలా ఉంది, నేను ఇలా అనిపిస్తున్నాం, ఊరికి మత ప్రయోగం చూపించామంట. అది తీసుకోవాలి. మరి ఎక్కడ ప్రయోగం ఉంటే అది తీసుకుంటాం. వైదిక ప్రయోగం దీన్ని ఈ రకంగా మహర్షి పాణి యొక్క అభిప్రాయం ఇది, ఇది యొక్క అభిప్రాయం ఇది అని చెప్పి స్పష్టంగా అక్కడ ఎలా చెప్తాం. ఆయన విచారం వ్యక్తపరిచారు, తీసుకోవచ్చు. కానీ ఒక చోట విసర్గ ఉంటే వాయురితి అని వచ్చింది, ఎక్కడ నేను వాయురితి బ్రహ్మ అని. ఇది అన్ని చోట్ల దీన్ని
ఎక్కడ పడితే అంటే అక్కడ చూసుకొని వాయు ఇది అంటే విసర్గం ఉన్నట్లయితే వాయురితి వస్తుందా? జీ వాయు రీతి వస్తుంది కదా. ఆహా, ఉంటే దానికి నిషేధం లేదు. వాయు రీతి అందుకే ఎక్కడ ప్రయోగం తీసుకుని ఏ సందర్భం తీసుకుని అది చెప్పామట. ఏ సందర్భంలో వాయు రీతి, ఇక్కడ ఇతి శబ్దం అనేది ఏ ఇతి శబ్దం తీసుకుంటున్నాం, ఇక్కడ సంధి జరిగిపోయి వాయు రీతి, వాయు రీతి అనేది ఇక్కడ సంధి జరిగిందన్నమాట. అందుకే ప్రకృతి సంధి ఏమి లేదు. అవును అవును. ప్రకృతి స్పష్టం అవుతున్నాం. కానీ ఇది ఏ వాయుతి శబ్దం తీసుకున్నాం కదా, ఏది వేద మంత్రమా లేదంటే వేద ప్రయోగమా, ఎక్కడి ప్రయోగం తీసుకుంటున్నాం అది మనకు స్పష్టత అనేది అక్కడ పోయినాక అది ఏది ఎక్కడి నుంచి వచ్చింది అనేది శబ్దం అక్కడ చూసుకోవాలన్నమాట. సరే ఓకే, అది అందుకే మొత్తం మనకు ఒక సంపూర్ణ శబ్దరాశి శబ్ద సమూహం మన దగ్గర ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఇది శబ్దాన్ని అన్ని అది కూడా వేదం కంఠస్థం చేసుకుంటే అన్ని అప్పుడు తెలిసేదన్నమాట. అందుకే మొదట్లో పిల్లలకు వేదాలంబ సంస్కారం ఎందుకంటే మొత్తం ముందు కంఠస్థం చేయించేవాళ్ళమాట. వేద పాఠం చిన్నప్పుడే చేసిన తర్వాత ఇవన్నీ వ్యాకరణ చెప్పేవాళ్ళు. అందుకే అప్పుడు అన్ని వాళ్ళ ప్రయోగాలు ఈ వ్యాకరణ చెప్పితే స్పష్టతంగా బాగా అర్థమయ్యేవాళ్ళు. అందుకే ఆ రకంగా 12 ఏళ్ళు టైం పట్టేవాళ్ళ అన్ని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ప్రయోగాలు మొత్తం ఉన్నాయన్నమాట. అది ఎక్కడెక్కడ ఏ విధంగా ఇచ్చారని చెప్పి మొత్తం ఇవన్నీ కంఠస్థంగా ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ ఈ విధంగా ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉందని చెప్పి. కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నా అది ఉత్తమమైన కర్మ. కాబట్టి మనం కనీసం ఆ రోడ్డు వరకునే ఎక్కామంటే తప్పని ఖచ్చితంగా ఆయన ఒక మార్గంలోకి వస్తేనే ఒక నమ్మకం మనకు కూడా. అందుకే ఇది నువ్వు ఎన్నిసార్లు చదువు అన్ని అంత కొత్త కొత్త విషయాలు నీకు బయటకు వస్తూ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు ఒక దృష్టికోణంతో ఆలోచిస్తావు, మళ్ళీ వస్తుంది ఇదే మళ్ళీ చదివినప్పుడు ఇంకో రకంగా ఆలోచన వస్తుంది నీకు. అంటే చదవంగా చాలా ఇది వస్తుందన్నమాట. ఇంత లోతు అంటే ఆలోచించే విధి విధానం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందన్నమాట. దీనికి ఒక వైయాకులు ఏం చెప్పారంటే సిద్ధాంతంలో ఈ వ్యాకరణ ఎలా అంటే ఒక దేశాన్ని పరిపాలించినంత, ఒక దేశాన్ని పరిపాలించే ఇప్పుడు మోదీకి, నరేంద్ర మోదీకి అది ఆయన దృష్టికొని ఒక ఏకదేశంలో ఉంటాయన్నమాట. ఒక ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు అనమాట. అది ఆయన దేశానికి సంబంధించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అంటే మొత్తం నలుమూలలో చూసుకోవాలన్నమాట. అంటే ఎంత శక్తి, ఎంత సామర్థ్యం, ఎంత సతర్కంగా జాగరూకంగా ఉండాలి, ఎంత శక్తి అయితే అవసరమో, ఎంత ఎనర్జీ అయితే అవసరమో, ఎంత విధంగా కష్టపడుతున్నాడో అంత కన్నా ఎక్కువ ఇక్కడ ఈ వ్యాకరణ చదువులో అంత సక్రియత ఉంటుంది. అంటే దాంతో పోల్చి చెప్పామట. అంత సామర్థ్యం ఉండాలి, అంత సామర్థ్యత కంటే ఎక్కువగా ఇది దీనివల్ల వస్తుంది. అంటే దాన్ని పరిపాలించడానికి ఎంతైతే సతర్కంగా ఉంటే అంత ఇదిగా చేయాలి అని ఉద్దేశంతో పోల్చి చెప్పారు అన్నమాట. సామాన్య మహారాజ్యమా పాలయేత్ మహాభాష్యమా పఠేత్ అది ఉంది కదా. ఎక్కడ చూసారా మరి అది నాకు కూడా మహారాజ్యమా పాలయేత్ మహాభాష్యమా పఠేత్ అని. మహాభాష్యమా పాలయేత్, మహారాజ్యాన్ని పరిపాలించిన మహాభాష్యం చదివిన రెండు ఒకటే. నువ్వు మహాభాష్యం అంటే నీకు మహారాజ్యాన్ని పరిపాలించినంతనే అంత శక్తి ఉన్నట్టే నీ దగ్గర. అంటే మహారాజ్యం పరిపాలన ఎంతైతే శక్తి అవసరమో అంత మహాభాష్యం చదివామంటే అంత శక్తి నీలో ఉంటుంది. ఆ వ్యక్తి చదవగలుగుతా, అందరికీ వశం కాదన్నమాట. యథార్థంగా అర్థం చేసుకో, ఒక విషయం అభిప్రాయాన్ని అర్థం చేసుకుని చిన్న విషయం కాదు కాబట్టి అంత దాంట్లో పోల్చి చెప్పేవాళ్ళు. అస్తు అందుకే ఎన్నిసార్లు చదివినా అంత మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాం. విషయం కాదు, అనుభవం పెరుగుతూ ఉంటుంది. అసలు ఒక్కొక్క వ్యక్తి ఇన్ని రకాలుగా ఆలోచిస్తారని చెప్పి కూడా మనకి ఇదే వస్తుందన్నమాట. అందుకే ఇప్పుడు ఇది ఇంకా మహాభాషలో పూర్వపక్షి ఉత్తరపక్షి రకరకాలుగా వచ్చి అడుగుతారు అన్నమాట. ఈ ఆచార్య ఇలా అంటాడు, ఆచార్య అలా అంటాడు, దానికి ఏం సమాధానం చెప్తావు? అది వాద వివాదంగా చాలా ఇంకా చక్కగా ఉంటుంది అనమాట. అసలుకి పూర్వపక్షుడు ఏ రకంగా అడుగుతా అంటే ఇంకా బిల్కుల్ సత్యకి దీంట్లో ఏదో మార్చలేదు, నిజంగానే అనిపిస్తున్నామట, ఆ రకంగా మాట్లాడతామట. లాస్ట్ కు మళ్ళీ దానికి సమాధానం ఈ రకంగా చెప్తావు ఇలాగాని మీరు పూర్తిగా దగ్గర తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి పక్క తీసుకొని వస్తానమాట. పూర్వమీమాంస అదే కదా, పూర్వమీమాంస వాక్యార్థ సమన్వయం అంట అది పూర్వమీమాంస. అది ఇలాగే ఉంటుంది. అది చాలా కఠినమైనది, ఇంకా దీని లెక్కనే ఉంటుంది అన్నమాట. చాలా క్రిటికల్ గా ఉంటుంది దార్శనిక గ్రంథం. ఇంకా వాక్యార్థం ఎలా చేయాలని చెప్పి అది ఇంకా పద సంరచన చాలా క్రిటికల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకే దీనిలో ఆయన సామర్థ్యం పెంచుకోవడం కోసం ఇది ముందు మెయిన్ పునాది అనమాట. ఇది ఉందనుకో, దీన్ని బేస్ చేసుకుని అటువంటి గ్రంథాలు, దార్శనిక గ్రంథాలు మనం ఆలోచించే విధానం తెలుస్తుంది అనమాట. అందుకే ఇది చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు నిష్కాంభావ ఏ చైనా చదవకుండా వ్యాకరణ మటుకు
ఒక నిష్కారం కర్మగా భావించి చదవాలి. ప్రతి ఒక్కరు అనివార్యంగా చదవాలి రోజు లేకుండా అని చాలా చోట్ల ఉదాహరణ మీకు వస్తే చూపిస్తాను. కాబట్టి మీరు ధైర్యంగా అదేవిధంగా కష్టపడుతున్నారు. నిజంగా మీరు మన ఫలం గురించి ఆలోచించకుండా కర్మ చేద్దాం అంతే చాలు. వచ్చినాక రాజేంద్ర రంగుచరుడు ఖచ్చితంగా వస్తుంది ఏదైనా కానీ. కాబట్టి నిరంతర్యం చెప్పాను, దీర్ఘకాలము, నైర్యంతర్యము, సత్కారం. సత్కారం శ్రద్ధాపూర్వకంగా సేవనం చేస్తూ ఉంటేనే అది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ జీవితము చేసుకునే సాంగత్యం మనలో వచ్చినట్టుగా భావించాలి. నిరంతరంగా నైరంతర్యము, శ్రద్ధాపూర్వకము, నైరంతర్యము, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. ఈ యోగ దర్శనం యొక్క సూత్రం అండి. ఏ పని చేసినా కూడా మనము దీర్ఘకాలంగా చేస్తుండాలి, కంటిన్యూగా చేస్తుండాలి. అది దీర్ఘకాలం చేసినట్టు ఒక నెల చేసి, ఒక 10 రోజులు చేసి, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ 10 రోజులు చేసి 10 రోజులు గ్యాప్ ఇచ్చి జరుగుతూ ఉంది. కానీ నిరంతరత లేదన్నమాట. అందుకే దీర్ఘకాలంగా ఉండాలి. దీర్ఘకాలంతో పాటు నైరంతర్యం, నిరంతరత కూడా చాలా అవసరము. మధ్య గ్యాప్ ఇచ్చి చదవడం కాదు. 2 రోజులు చదివి 2 రోజులు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ చదువుకుందాం, కంటిన్యూటీ ఉండాలన్నమాట. దానితో పాటు ఇంకే ఉండాలి, నైరంతర్య సత్కార సేవిత. ఇంకా సత్కారపూర్వకంగా సేవించాలి, అంటే శ్రద్ధాపూర్వకంగా సేవించాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే అది విజయవంతం అవుతుంది, ఫలీభూతం అవుతుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. ఈ 3 కంటిన్యూస్ ఉందంటే మనిషికి రాదంటే ఏం లేదండి. మనకి అర్థం దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి. అది దృఢంగా తయారవుతుంది, బలంగా తయారవుతుంది. దృఢభూమి. అస్తు అండి. నమస్కారం. అస్తు. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. శుభరాత్రి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ.